సందేశమా చేసుకోవచ్చండి హ్యాపీగా. వెరీ 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 గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు లీడర్స్ అందరూ కూడా? చాలా మిస్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ మేడం. పిక్నిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు మేడం. ఎవరు వాడు ఇంటికి వాయిస్ పిక్నిక్ వాయిస్? నేను కండక్టర్ గారినండి. అవునా? చూసాను ఇందాకే వీడియో, సూపర్ ఉంది మేడం. అవునా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ తప్పకుండా మేడం, కలిసి వెళ్దాం అందరం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి అందరూ కూడా చాలా మిస్ అవుతున్నాం. సో మరి వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో మరి అందరికి టైం ఇచ్చాం ఒక 5 minutes. 5 minutes లో కూడా 100 members క్లోజ్ అయిపోవడం జరిగింది. సో అలాగే ఒక్క నిమిషం అండి, కోర్ గ్రూప్ ఎవరైనా ఉంటే మీరు కొంచెం హ్యాండ్ రైజ్ చేసినట్టయితే కోహోస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో పుష్పరాజ్ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సో అలాగే సుమా మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో సుమా మేడం వెరీ గుడ్ మార్నింగ్. దేవి మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్. ఇంకెవరండి మన కోర్ గ్రూప్ ఎవరైతే విజయ సూర్య మేడం వెరీ గుడ్ మార్నింగ్. ఇంకెవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. మన ఫ్రైడే కోర్ గ్రూప్స్ మీకు అర్థమై ఉంటుంది. ఎస్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకెవరు లేరు. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 1 month లో మళ్ళీ మన జూమ్ యాస్టీస్ గా సారీ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మంత్ ఎండింగ్ మరి అందరూ టార్గెట్స్ కంప్లీట్ చేస్తారా అండి? ఎంత వర్క్ ఎలా ఉంది? అలాగే మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారా? సో మీరు క్వాలిఫై అయిపోయారా? సో క్వాలిఫై అండ్ 1:6. ఎస్ మేడం, చెప్పండి మేడం. ఓకే, ఫస్ట్ వన్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన జూమ్ ఓన్లీ ఫ్రైడే అనేది లేడీస్ కి సంబంధించిందేనండి. ఎవరైనా జెంట్స్ ఉన్నట్టయితే దయచేసి మీ వైఫ్ కి కానీ, మీ సిస్టర్ కానీ, మీ మదర్ కి కానీ మరి ఫోన్ ఇచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ థింగ్. తర్వాత ఈ జూమ్ అనేది కొంచెం హెల్త్ ప్రొడక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. సో అలాగే పర్సనల్ గా లేడీస్ కి ఏమైనా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం మాట్లాడుకోవడానికి. అలాగే మరి 1:6 ప్రతి ఒక్కరూ కూడా ఇన్కమ్ పరంగా ఎలా ముందుకు రీచ్ అవ్వాలి అని తెలుసుకునే విషయం మీద ఈ జూమ్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ లేడీ మిలీనియర్స్ గ్రూప్ అని ఒక గ్రూప్ యాడ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. బట్ అందులోనే ఓన్లీ అడ్మిన్స్ అనే పెట్టాము. ఎందుకంటే పదే అడిగిన క్వశ్చన్ కే మళ్ళీ అడగడం, నేర్చుకోకపోవడం అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. కోర్ గ్రూప్ అందరికీ తెలుసు, అందుకని బ్లాక్ చేయడం జరిగింది. కానీ 2 days బ్యాక్ అది మొత్తం తీసాం. మళ్ళీ మీకు ఎవరైనా ఓన్లీ అంటే ఫొటోస్, మీరు వర్క్ చేసే ఫొటోస్ అవి కాకుండా మీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ కోసం, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కోసం మీకు ఏమైనా అవసరం అయితే దయచేసి మెసేజ్ పెట్టండి. దానికి ఆ రిప్లై ఇస్తాము. ఈ మెసేజ్ ఎవరికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. మరి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో అలాగే మరి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఈ వీక్ లో మనకి ఏది జరిగినా, ఎవరికైనా హెల్త్ న్యూట్రిషన్స్ ఇచ్చినా కూడా దాని తాలూకా టెస్టిమోనియల్స్ మనం మాట్లాడుకోవాలి అని. ఖచ్చితంగా చాలా మందికి మంచి టెస్టిమోనీ అయితే ఉంటుందండి. నాకైతే ఈ వీక్ లో ఒక టెస్టిమోనీ ఉంది. నేను అది మీకు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మా హౌస్ లో రెంట్కున్నామండి. ఆమె పాప అసలు సరిగ్గా భోజనం చేయట్లేదని చెప్పి ఆమె మాటల్లో మాట్లాడుతూ నాకు చెప్పడం జరిగింది. నేను చెప్పాను ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండ్ కొలెస్ట్రాల్ చాలా బాగుంటదండి, రిజల్ట్ ఖచ్చితంగా నేను మీకు తెచ్చిస్తానని చెప్పాను. కానీ నాకు వీలు అవ్వకపోవడం వల్ల, మన ఇంట్లోనే ఉంటారండి, వీలు అవ్వకపోవడం, కొలెస్ట్రాల్ ఇన్ టైంలో తేవకపోవడం ఒక 2-3 days అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజు తీసుకురావడం జరిగింది. ఆమె నేను ఇన్విగో ప్రోటీన్ పౌడర్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇవ్వట్లేదేమో అని మేడం మరి ఏమనుకున్నారో తెలియదు. సడన్ గా వాళ్ళ అబ్బాయిని పంపించి 500 ఇచ్చి
అమ్మ మీకు ఏదో పౌడర్ అడిగారు ఆంటీ అని చెప్పి అనగానే అప్పుడు నేను వెంటనే మన మీటింగ్ నుంచి వచ్చి వెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇచ్చాను. ఆ పాప తాగుతుంది. బట్ రిజల్ట్ అయితే ఇంకా మనకేం చెప్పలేదు. తాగుతున్నారు. కానీ ఆ టైంలో ఆమె వాళ్ళ ఏంటి బాగా వీక్ గా ఉన్నారండి. ఏమైందంటే నాకు ఆల్రెడీ ఫిట్స్ ఉందండి. చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి కూడా నాకు ఫిట్స్ ఉంది. నేను ఆ ఫిట్స్ కి నేను రెగ్యులర్ గా టాబ్లెట్ యూజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్. అది నైట్ గాని ఒక పూట వేయకపోవడం వల్ల మొన్న నైట్ నిద్దట్లోనే నాలిక కరిచేసుకొని లెఫ్ట్ సైడ్ అంతా కూడా షివరింగ్ వచ్చిందక్క. నాకు అది ప్రాబ్లము. అలా జరిగినప్పుడల్లా నేను బయటికి రాలేకపోయి ఉండే అని చెప్పి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు నేను ఆవిడ దగ్గర కూర్చొని, సరే మన దగ్గర బెస్ట్ న్యూట్రిషన్ ఉందండి. కానీ మీరు మెడిసిన్ అయితే మానొద్దు. మెడిసిన్ యూజ్ చేస్తూ, మెడిసిన్ వాడుతూ మీరేం చేస్తారంటే అది కొన్ని రకాల న్యూట్రిషన్ చెప్పాను. అది వాడుతూ మనది యూజ్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మానొద్దు అని చెప్పి ఫిట్స్ ఉన్న వాళ్ళకి మన దాంట్లో ఇచ్చే న్యూట్రిషన్ అండి నోని. నోని అనేది సర్వరోగ నివారిణి. అంటే మన బాడీలో ప్రతి సెల్‌ని కూడా యాక్టివ్ చేస్తుంది. డ్యామేజ్ అయిన సెల్‌ని క్లియర్ చేసి ప్రతి కణం మీద కూడా వర్క్ చేస్తుంది. సర్వరోగ నివారిణి అండి. శ్వాసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. చాలా అద్భుతమైన మిరాకిల్ అండి. ఆస్మా, ఆయాసం, డస్ట్ అలర్జీ అలాగే ఇలాంటి ఎనీ ప్రాబ్లమ్ అయినా సరే క్యూర్ చేసే కేపబిలిటీ మన నోనికుంది. మెరుండా సిట్రోఫోలియా అని ఒక ఫ్రూట్. ఓకే, నోని. అబ్దుల్ కలాం గారు ప్రతిరోజు నోని జ్యూస్ తాగేవారు కాబట్టి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవని మనకి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఆయనవి. నోని అనేది అంత అద్భుతమైన వరం. ఫస్ట్ అది ఇచ్చామండి ఎంప్టీ స్టమక్ తో. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేయమని చెప్పాను. అలాగే దాంతో పాటు క్రిల్లు, దాంతో పాటు ఒక వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్, దాంతో పాటు కొలాజిన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఆమెకి కొంచెం నరాలవి బాగా పెయిన్స్ కంప్లీట్ గా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ అవి మేజర్ కాబట్టి ఇచ్చాను. ఫస్ట్ డే యూజ్ చేశారు, బాగుంది రిజల్ట్. సెకండ్ డే యూజ్ చేశారు, బానే ఉంది. మెడిసిన్ వేసుకున్నారు. థర్డ్ డే కూడా యూజ్ చేశారు. థర్డ్ డే ఈవినింగ్ నేను అడిగేసరికి ఆపేసానండి అని చెప్పారు. ఆపేసానండి. అక్క నేను యూజ్ చేయట్లేదు. ఆపానంటే ఎందుకు ఆపారు అంటే మా హస్బెండ్ వద్దని చెప్పారు. మీరు ఇలాంటి న్యూట్రిషన్స్ అవి అదే న్యూట్రిషన్స్ కాదు మెడిసిన్ ఎలా పడితే అలా టాబ్లెట్లు వేసేసుకుంటున్నావు. వాళ్ళమ్మ నీకేం చెప్పారు, నువ్వేం వేసేసుకుంటున్నావు, అలా వేసేసుకోకు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే నువ్వేం చేస్తావంటే ఈ మెడిసినే వేసుకో అని చెప్పారంటండి ఆయన. ఆవిడ మొత్తం ఆపేశారు. నూనె ఆపారు, ప్రోటీన్ పౌడర్ ఆపారు. పిల్లోడిది తప్ప ఆవిడ మొత్తం కోర్స్ ఆపేసి మళ్ళీ యథావిధిగా తగ్గిపోయింది కదండి. బాడీలో కొంచెం నీరసం తగ్గిపోయింది ఆవిడకి. నీరసం తగ్గగానే ఏమనిపిస్తది? అవసరం లేదని అనిపిస్తది. ఎవరికైనా అంతే. న్యూట్రిషన్ ఒక రోజు, 2 రోజులు వాడతాం. 3, 4 రోజు వాడం. బట్ 5వ రోజు మాత్రం మనం ఏం చెప్తాం? రిజల్ట్ రాలేదని చెప్తాం. మనమేనా, మనం ఇచ్చిన వాళ్ళేనా? ఆపేసానని నీట్ గా చెప్పారు. ఆపేసానక్క, కానీ బాగుంది ఇప్పుడు నాకు. టాబ్లెట్లు వాడుతున్నాను కదా అందుకు బాగున్నట్టుంది. ఆపేసాను. మరి తనకి ఇష్టం లేదు, తను భయపడుతున్నారు, భయమేసేస్తుంది నాకు అని అన్నారు. ఓకే అని చెప్పి చక్కగా ఇంటికెళ్ళి మీ వారు ఎప్పుడు ఉంటారో చెప్పమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళి 45 మినిట్స్ న్యూట్రిషన్ కోసం చెప్పాను మై డియర్ లీడర్స్. 45 మినిట్స్ చెప్పి మీరు తీసుకోవద్దు, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను తీసుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను అని చెప్పి నోని వాళ్ళ ఎదురుగా ఒక 12 క్యాప్షన్స్ వేసుకుని అందులో ఒక 2 క్యాప్షన్స్ డెమో చేసి ఆ ప్రోటీన్ పౌడర్ వాళ్ళ ఎదురుగే తాగి అన్ని రకాలుగా మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ప్రొడక్ట్ అంట 6 ఇయర్స్ బ్యాక్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ గ్యాస్ట్రిక్ కోసం ఆటో స్టాండ్ లో యూజ్ చేశారట. ఇప్పుడు నాకు అర్థమైంది మేడం, అప్పుడు యూజ్ చేసింది ఇదే అని చెప్పి. నాకు తెలీదు, మరి మీరైతే నా ముందు 12 టాబ్లెట్లు వేసుకున్నారు, మీరు అప్పటి నుంచి బాగానే ఉన్నారు స్ట్రాంగ్ గా. లేదు మేడం నేను వాడిస్తానని చెప్పి మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి చెప్పి ఈ రోజు నిన్నటి నుంచి అవి స్టార్ట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు నో అని రిజెక్ట్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అప్లైనర్ కి ఫోన్ చేస్తాం. ఇప్పుడు నేనైతే మా అప్లైనర్ కి ఫోన్ చేసి సరే ఇలా మా కింద వాళ్ళు అన్ని బ్యాక్ ఇచ్చారండి, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతానండి. లేదు, అది నా బిజినెస్ కదా, నా అప్లైనర్ బిజినెస్ కాదండి. ఇది అప్లైనర్స్ బిజినెస్ కాదు. దయచేసి అప్లైనర్ రోల్ ఎవరు కూడా దయచేసి పాటించొద్దు. మీకు ఏ అప్లైనర్ అవనివ్వండి, లేడీ ఆర్ జెన్ ఎవరైనా కానివ్వండి. బట్ ఈ బిజినెస్ అయితే నాది, ఈ బిజినెస్ అయితే మంది కాబట్టి నేను వెళ్ళాను. అదే మీరు అనుకోవచ్చు మేడం దూరంగా ఉంటే ఏం చేస్తారు? దూరంగా ఉంటే అదే 40 మినిట్స్ వాళ్ళకి మాట్లాడతాం. ఒక వ్యక్తితో
అదే హాఫ్ అన్ అవర్ మాట్లాడి ప్రొడక్ట్ కోసం కన్విన్స్ చేసి వాళ్ళకి వీడియో కాల్ జూమ్ లో తీసుకొని ఒక 10 న్యూట్రిషన్ వాళ్ళకి వేసుకుని ఉండడం ద్వారా మై డియర్ ఫ్రెండ్స్, మీరు నమ్మరండి, అతను అలా అనగానే నేను అతన్ని కన్విన్స్ చేయడానికి నాకు అప్పుడు అనిపించింది నా వీడియో నాకు ఇంతగా ఉపయోగపడిందా అని. ఫస్ట్ టైం నేను హ్యాపీ ఫీల్ అయ్యాను నా వీడియో. ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్, అందులో నీ రిజల్ట్ వచ్చిన వీడియోస్ అన్ని ఎప్పుడైతే పెట్టానో తను ఎప్పుడైతే నమ్మకం లేదో ఒక చిన్న స్పీకర్ నా దగ్గర ఉంటదండి. ఆ స్పీకరు ఆ మొబైల్ పట్టుకెళ్ళి ఆయన దగ్గర వీడియోస్ ఎప్పుడైతే వేసానో ఆ వీడియోలో ఉన్న వాయిస్ అతను బిలీవ్ చేశారు. నన్ను అప్పుడు బిలీవ్ చేశారు. వాయిస్ నేను వేసుకునే న్యూట్రిషన్ బిలీవ్ చేశారు. అలాగే వాయిస్ బిలీవ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన చక్కగా హ్యాపీగా కుకింగ్ ఆయిల్ కూడా తెమ్మని నాకు ఆర్డర్ ఇచ్చారు. ఐడి అయితే వేయలేదు. ఐడి వేసుకోమని నేను చెప్పలేదండి. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ యూజ్ చేయండి. దాని తర్వాత మీకు రిజల్ట్ అనిపిస్తే 100% ఐడి వేయండి అని చెప్పానండి. సో ఎప్పుడైతే అలా అతన్ని కన్విన్స్ చేశానో ఇది నా బిజినెస్ అనుకున్నాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు నమ్మకంతో యూజ్ చేస్తారు. నేను గ్యారంటీగా చెప్పాను 6 months లో 6 నెలల్లో మీరు ఏదైతే ఫిట్స్ కి సంబంధించి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో జీవితంలో మీరు ఆ టాబ్లెట్లు వాడే పని లేదు. నోని అండ్ ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయాలి, క్రిల్ యూజ్ చేయాలి, ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయాలి. ఇవి గాని యూజ్ చేస్తే కుకింగ్ ఆయిల్, మన కుకింగ్ ఆయిల్ అండి, ఇవి గాని యూజ్ చేస్తే జీవితంలో ఇవి వాడవలసిన అవసరం లేదు టాబ్లెట్ అని చెప్పొచ్చానండి. ఎందుకంటే ఆమె ఏజ్ కూడా చిన్నదే. సో దీన్ని బట్టి మన దగ్గర అద్భుతమైన న్యూట్రిషన్స్ రిజల్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎలా అయితే నమ్మకంగా చేస్తామో అంత అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. మనం పెద్దవాళ్ళ దగ్గర వినే ఉంటాం కదండి, ఒక డాక్టర్ ఉంటారు ఆ ఏరియాకి అతను ఫేమస్. అలాగే మన అమ్మ నాన్నకి మన తాత మామకి కూడా ఆయనే ఫేమస్. ఆయన ఏ మెడిసిన్ ఇవ్వకపోయినా ఆయన చేయి పట్టుకొని చూసుకొని నీకు తగ్గిపోద్దమ్మని ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే ఆయనకి తగ్గిపోద్ది. అంటే అది ఒక నమ్మకం. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందనే నమ్మకమే చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే ఎప్పుడైతే నమ్మకంతో ఏదైతే పని చేస్తామో అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏదైనా సరే ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి. ఇచ్చిన వారికి బిలీవ్ చేయించండి. వాళ్ళు పదే నెగిటివ్ గా ఉన్నారో దయచేసి మీరు హర్ట్ అయిపోవద్దు. బిజినెస్ లో క్విట్ అయిపోవాలనే ఆలోచన తీసుకొని రావద్దు. ఎందుకంటే మనం ఇది బిజినెస్ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాం. ఒకరు ఇద్దరు ముగ్గురు కోసం మన లైఫ్ ని ఎందుకండి మనం సాక్రిఫైస్ చేస్తాం. మన డ్రీమ్ చాలా స్ట్రాంగ్, మన గోల్ చాలా స్ట్రాంగ్. ఆ ఇద్దరు ముగ్గురు నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీయే తప్ప నో అంటే అక్కడికి ఇంకా ఆగిపోవడం కాదు. అదే గాని ఆగిపోతే జీవితంలో ఎప్పటికీ కార్ రాదు. జీవితంలో ఎప్పటికీ లక్ష్యం అనేది రీచ్ అవ్వలేం. మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు మనకి, నేను ఒకటి నమ్ముతా గట్టిగా, మనందరికీ అది వర్తిస్తుందండి. మీకు ఒక అద్భుతమైన గని ఇచ్చే ముందు చాలా పరీక్షలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. చాలా లైఫ్ లైన్స్ తో పరీక్షలు ఉంటాయి, అప్లైనర్స్ తో పరీక్షలు ఉంటాయి, ఇచ్చిన కస్టమర్స్ తో పరీక్షలు ఉంటాయి, మీ ఇంట్లో కూడా పరీక్షలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి నిమిషాన భగవంతుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. ఇవన్నిటికీ కూడా మీరు బీట్ అవుట్ చేసి ఎప్పుడైతే బయటకు వస్తారో ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి వచ్చేస్తారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కి వచ్చేస్తారు. మీరు ఇంకొక 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మిమ్మల్ని భగవంతుడు తీర్చిదిద్దుతాడు. ఖచ్చితంగా పాజిటివ్ గా ఉండండి ప్రతి ఒక్కరు. ప్రయత్నం ఎన్నిసార్లు విఫలమైనా పర్వాలేదు, ఫైనల్ గా మనం సక్సెస్ అవ్వడానికే పుట్టామండి. మీకు ఈ రోజు నేను అన్ని చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు లక్ష్మి మేడం కి 1,00,000+ ఇన్కమ్ వచ్చేస్తుంది, విజయ మేడం కి వచ్చేస్తుంది, రవణమ్మ మేడం కి, సత్య మేడం కి, ఇక్కడ ఉన్న టాప్ లీడర్స్ అందరు కోర్ గ్రూప్ కి వచ్చేస్తుంది కాబట్టి మేడం వాళ్ళు ఎన్నైనా చెప్తారు. కానీ మీరు ఒకటి గమనించండి, ఫస్ట్ అడుగుతోనే మేము కూడా స్టార్ట్ చేసాం. ఒక 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది కదా. ఆ ఒక్క అడుగు వేసినప్పుడు మేము కూడా 5%, ఆ ఒక్క అడుగు వేసినప్పుడు మాకు రిజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఒక్క అడుగు వేసినప్పుడు అయితే ఎన్ని మినిమం సపోర్టింగ్ లేదు. బట్ ఇప్పుడు అలా కాదండి, జూమ్ ఉంది, బూట్ క్యాంప్స్ ఉన్నాయి, 1 డే వర్క్ షాప్స్ ఉన్నాయి, మీ అప్లైనర్ మీరు పిలిస్తే పలికి అందుబాటులో ఉన్నారు, ఫోన్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ అప్లైనర్స్ మీకు నిజంగా అండి, నేను ఇందులో అప్లైనర్ రోల్ ఎంత లాగా నాకు ఆ నిమిషం నేను చాలా స్ట్రగుల్ లా ఉంటాను అనుకోండి. ఒక్కొక్కసారి నాకు కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ప్లెయిన్ లైఫ్ ఎవరికీ ఉండదు, అది మనందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా సునీల్ సాహు సార్ ఫోన్ వస్తే ఇమ్మీడియట్లీ గా అక్కడ నేను ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నానో దాన్ని వెంటనే రికవర్ చేసుకుని వెంటనే సార్కి సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అంటాను మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఏదైనా సిచ్యువేషన్ అంటే అక్కడ ఎనీ సిచ్యువేషన్ లో ఉన్నా ఎందుకు అంటానంటే
నా అప్లైనర్ కి నేను ఒక ధైర్యం కావాలి, నా అప్లైనర్ కి నేను ఒక భరోసా కావాలి, నా అప్లైనర్ కి నేనున్నా నేను ఒక ఒక మహా ఇది కావాలి అంతే. అతను ఏదైనా అవనివ్వండి, నా అప్లైనర్ నాతో వచ్చి ఫీల్ చేయట్లేదు, నా అప్లైనర్ నాతో వచ్చి అన్ని ఏం చూడరు, ఆయనకి నేను చెప్పుకుంటాను ఇంకా, సార్ ఇక్కడ చేశాను సార్, అక్కడ చేశాను సార్, ఇలా వెళ్ళాను సార్, అలా వెళ్ళాను సార్, అంతే. అంతే తప్పించి నేను ఎప్పుడు కూడా కానీ నా అప్లైనర్ కి నేను ఖచ్చితంగా వీక్నెస్ కాకూడదండి. ఖచ్చితంగా నా వాయిస్ వింటే ఎస్ నాకు ఇలాంటి లైఫ్ లైనే ఉంటే భగవంతుడు ఇంత మంచి లైఫ్ లైన్ ఇచ్చారని ఒక ప్రౌడ్నెస్ నా అప్లైనర్ కి ఇవ్వాలనుకుంటానండి. సో అలా మీరు అందరూ ఉండండి. అప్లైనర్ మీకు ఎవరైనా కావచ్చు, బట్ మీరైతే చాలా ఒక ఆణిముత్యమైన డౌన్ లైన్ అండి. అలా ఫీల్ అయినట్టు చేద్దాం మన అందరం కూడా. ఎందుకంటే ఇది మన కెరియర్ కోసం వచ్చాము. అప్లైనర్ దగ్గర నేర్చుకుందాం, లైఫ్ లైన్స్ కి నేర్పిద్దాం. ఎనీ సిచ్యువేషన్ లో ఎందుకు ఈ రోజు నేను అన్ని చెప్తున్నానంటే మై డియర్ లీడర్స్, 1, 2, 3 ఫోన్ కాల్స్ నాకు వచ్చేసరికి వాళ్ళ వాయిస్ లో వీక్నెస్ అనిపిస్తది. ఆ మేడం వాళ్ళకి చెప్పాం, మేడం వీళ్ళకి చెప్పాం. ఇదే పని మన దీపాలి పత్ర మేడం చేశారు. 32 లక్షలు పర్ మంత్ తీసుకుంటున్నారు. ఇదే పని మన లీలావర్ణ మేడం చేశారు. 11 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారు. ఇదే వర్క్ మన కవితామూర్తి గారు చేశారు. ఈ రోజు 4,80,000 తీసుకుంటున్నారు. ఈ రోజు మనం చేసే పని మన సౌజన్య మేడం చేశారు. ఈ రోజు 4,50,000 తీసుకుంటున్నారు. ఇదే వర్క్ ఈ రోజు గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అంతే అండి. ఈ రోజు మనం రేపొద్దున వాళ్ళ స్టేజ్ కి వెళ్ళవలసిందే ఖచ్చితంగా. మనకైతే రూట్ ప్రాపర్ గా కనిపిస్తుంది. ఏమైనా ఛాలెంజెస్ ఏమి చచ్చిపోము. మహా అయితే ఛాలెంజెస్ ఎదురవుతాయి. రెడీగా ఉన్నాం, ఖచ్చితంగా ఎదుర్కొందాం. కానీ మన కోసం ఒక 6 ఆణిముత్యం వ్యక్తుల్ని 6 టీమ్స్ ని భగవంతుడు మనకు రెడీ చేసి పెడతాడు. సో అందరూ బీ కాన్ఫిడెంట్ గా ఉండండి. మరి ఈ రోజు సెషన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్ గా మన వైజాగ్ లో అద్భుతమైన లేడీ మిలీనియర్స్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఆ మీటింగ్ లో ఒక 3 మెంబర్స్, ఆల్ టీమ్స్, ఒక పివి లక్ష్మి మేడం, మహేష్ పివిఎస్ సార్ టీమే కాదండి, ఆల్ టీమ్స్ ఎవరెవరైతే ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారో అందులో 1:6 లక్కీ డ్రా తీయడం జరిగింది. అందులో 3 మెంబర్స్ కి వినర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ 3 మెంబర్స్ వాళ్ళు అసలు వాళ్ళకి ఏ ప్రొడక్ట్ నచ్చింది, అలాగే వాళ్ళు 1:6 ఎలా చేశారు, వాళ్ళ డ్రీమ్ ఏంటి అనేది ఈ రోజు లక్కీ డ్రా విన్నర్ కాబట్టి వాళ్ళతో మాట్లాడించే అద్భుతమైన సెషన్ అండి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో విజయ సూర్య మేడం, రమాదేవి మేడం వచ్చారా అండి? ఒక 10 minutes మనం విన్నర్స్ తో మాట్లాడిద్దాం మేడం. రమాదేవి మేడం వచ్చారా ఒకసారి చూడండి, చెక్ చేయండి మేడం. వచ్చారు. రమాదేవి మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక 100 మెంబర్స్ ఉన్న జూమ్ లో మీరు ఒక గెస్ట్ గా ఒక 10 minutes మీకు మాట్లాడే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మీరు మాట్లాడవలసిందే. మీరు నిన్న మీటింగ్ లో మీకు మంచి లక్కీ డ్రా రావడం జరిగింది. సో మీరు ఎలా చేశారు, ఏంటి ఫ్యూచర్ మీ గోల్ అండ్ డ్రీమ్, మీరు ఎలా వెస్టేజ్ కనెక్ట్ అయ్యారు, మీ మాటల్లో చెప్పండి మేడం. మీరు ఎలా చెప్పినా పర్లేదు, బట్ మీ మాటల్లో చెప్పండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, Good ఏంటి కొంచెం చెప్పండి మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లేడీస్. నా పేరు రమాదేవి అండి. నేను ఆర్లవ్లో ఉంటానండి. నేను ఫస్ట్ రావడం అయితే నాకు నా అప్లైనర్ రాజశ్రీ మేడం అండి. అంటే నాకు వేరే ఆవిడ చెప్పారు, కానీ ఆవిడ వర్క్ చేయట్లేదు అనమాట. నాకు రాజశ్రీ మేడం గారిని ఇంటికి తీసుకొచ్చారు మ్యామ్. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో అన్ని డెమోస్ అవి చేశారు మేడం. చేసిన తర్వాత నేను ఓన్లీ అల్ట్రా మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. అమ్మా పుష్ప, కొంచెం మేడం కి సపోర్ట్ చేయమ్మా. వాయిస్ ఏమైనా వినబడకపోతే నేను ఒక కాల్ చేస్తాను. ఓకే మేడం. ఓకే ఎస్ మేడం. ఎస్, కొంచెం చూడు. ఓకే మేడం, వినిపిస్తుంది నేను మేడం, కంటిన్యూ మ్యామ్. ఓన్లీ అల్ట్రా స్వాబ్ తీసుకొని చెప్పాను మేడం. నేనైతే మేడం ఓన్లీ హోమ్ నీడ్స్ ఒక్కటే వాడతాను మేడం. నేను ఇంకేం వాడను. అలాగే బిజినెస్ కోసం చెప్పారు. చెప్తే నేను అసలు బయటికి వెళ్ళను మేడం. నేను ఇంట్లోనే అంటే వర్క్ చేస్తాను కదా, ఇంట్లోనే ఉంటాను. నేను ఓన్లీ టైలరింగ్ చేసుకొని ఇంట్లోనే ఉంటాను మేడం. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎవరికి చెప్పను అని చెప్పాను మేడం ఫస్ట్. దాని తర్వాత ఆ అల్ట్రా స్వాబ్ నాకు బాగా నచ్చింది. అదొకటే ఒక 2 months వరకు ఓన్లీ అల్ట్రా స్వాబ్ ఒకటే తీసుకున్నాను. తర్వాత ఇంకేం పర్చేజ్ చేయలేదు.
దాని తర్వాత మేడం మళ్ళీ అలా ఫాలోఅప్ చేస్తూ ఉండేవారు. రాజశ్రీ మేడం నాకు ఫోన్ చేసేవారు. ఫ్లాక్స్ ఆయిల్ వాడమ్మా, అలోవెరా వాడు, నువ్వు మిషన్ కుడతావు కదా, హీట్ ఉంటది బాడీలో. అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ వాడమని చెప్పేవారండి. ఒక 2 మంత్స్ వరకు నేనేం వినలేదు. దాని తర్వాత ఓన్లీ అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ తీసుకొని వాడాను మేడం. నాకైతే మంచిగా అనిపించింది. దాని తర్వాత మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్‌కి మా మరిది గారనమాట, రాజమండ్రిలో ఉంటారు. తనకి కన్ను అంటే కన్ను ఇది పొరలాగా వచ్చింది. రెడ్‌గా కళ్ళైపోయి వచ్చింది. హాస్పిటల్‌కెళ్తే అతనికేమో ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడం. చెప్తే తను నాకు ఫోన్ చేసింది. "అక్క, వేరే వాళ్ళెవరో ఫరెవర్ కోసం చెప్పారు. నేను అందులో వాడదాం అనుకుంటున్నాను కనుకంటే" అయితే సరే నేను మేడంకి ఫోన్ చేసి చెప్తాను. ఫరెవర్ ఏం కాదు, వెస్టీజ్‌లో కూడా మెడిసిన్ ఉంది అనేసి నేను మేడంకి ఫోన్ చేసి ఇచ్చానండి. అక్కడ వాళ్ళకి ఫస్టు హ్మ్. అలోవెరా, ఐ సపోర్ట్, వైటల్ కాంప్లెక్స్ ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ చేశారు మేడం. వాళ్ళు వాడిన తర్వాత ఒక 15 డేస్‌కే రిజల్ట్ వచ్చిందండి. అప్పటి నుంచి మేము బిలీవ్ చేయడం మొదలుపెట్టాము. అది వీడియో కూడా పెట్టాము. వీడియో కూడా ఉంది. మంచి రిజల్ట్ వచ్చిందండి. ఒక 20 డేస్‌కి మొత్తం ఆ పొరంతా క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా బిజినెస్ స్టార్ట్ అంటే ఎవరికైనా చెప్పాము. మా ఫ్యామిలీలో అందరికీ ఐడీలేస్తూ ఇంట్లోనే అందరూ వాడేవాళ్ళమే. అలాగలాగా టీము టీమ్ రన్ చేస్తూ వచ్చాం. అదే నేను నవంబర్‌లో జాయిన్ అయ్యానండి. నవంబర్ నుంచి జనవరి వరకు ఏం వర్క్ చేయలేదసల. ఓన్లీ హోమ్ నీడ్స్ తీసుకునేవాళ్ళం. ఆ ఫిబ్రవరి నుంచి ఇద్దరం కలిపి స్టార్ట్ చేసాం. మేము ప్రతి నెల 100 పీవీ చేస్తూ 1:6 కూడా మార్చి నుంచి స్టార్ట్ చేసామండి. మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 100 పీవీ తను చేస్తుంది. నేను కూడా చేస్తూ మా కింద టీమ్ కూడా చేయిస్తున్నాము. 100 పీవీ చేస్తూ 1:6 కూడా చేస్తున్నాము. ఇంకా రిజల్ట్స్ అంటే మా పక్కని బాబుకి అంటే తనకి 2 మంత్స్‌కి ఫీవర్ అలా వచ్చేస్తుండేది. తర్వాత నేను తనకి కొలెస్ట్రామ్, ఇన్విగో పౌడర్ సజెస్ట్ చేశాననమాట. చేస్తే తను తీసుకుంది. బాబుకి వాడింది. ఒక 2 మంత్స్ అలా వాడారు. ఆ తర్వాత ఇంకా ఫీవర్ అది రాలేదనమాట. రాకపోతే వాళ్ళు అంటే అలా అని ఏం నాకు చెప్పలేదు. దీనివల్లే బావుంది అని. అలా ఏం చెప్పలేదు. కానీ ఒక తర్వాత మళ్ళీ మే ఒక 2 మంత్స్ తీసుకొని మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట. సమ్మర్ హాలిడేస్‌కి ఊరెళ్ళిపోయారాళ్ళు. ఆ తర్వాత ఒక 2 మంత్స్ ఆపారనమాట. ఆపితే వెంటనే మళ్ళీ ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ తీసుకొని అప్పుడు నమ్మారనమాట. కొల్ ఇన్విగో పౌడర్, కొలెస్ట్రామ్ ఇంకా వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇప్పుడు తను కూడా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. తను చేస్తున్నారిప్పుడు. అందరికి ఆవిడేం చెప్తారంటే ఫస్ట్ అందరి పిల్లలకి ముందు ఇన్విగో, కొలెస్ట్రామ్ ఒకటే సజెస్ట్ చేస్తారు. అదే మేడం. నేనైతే 1:6 నేను చేస్తూ ప్రతి నెల ఇద్దరితో చేయిస్తాను మేడం. ప్రతి నెల ఇద్దరిద్దరితో చేయిస్తున్నాను. కానీ ఈ మంత్ అయితే ముగ్గురం చేసాం మా టీమ్‌లోని. ఇంకా ముందు నేను ఇంకా ఎక్కువ మందితో చేయించాలనుకుంటున్నాను. మేడం, మీకు 10,000 రావాలి అంటే 1:6 ఎన్ని మెంబర్స్ చేయాలి మేడం మీ టీమ్‌లో? చెప్తాను మేడం. నేను చేస్తూ 1:6 నేను చేస్తూ నా నా ఫస్ట్ ఈ మంత్ మనం జాయిన్ అయ్యామనుకోండి మేడం. మనం ఈ మంత్ చేస్తూ ఏం లేదు మేడం, సింపుల్‌గా రమాదేవి మేడం. చెప్పండి. ఓకే చెప్పండి. మేడం, చెప్తాను. ఈ మంత్ 10,000 మనం రావాలి అంటే ఎన్ని మెంబర్స్‌తో చేయించాలి? ఓకే మేడం, చెప్తాను నేను. అంటే మనం జాయిన్ అయిన మంత్ ఒక 10 మెంబర్స్‌తో చేయించామనుకోండి మేడం. మనం చేస్తూ 1:6 మనం చేస్తే 300 పాయింట్ 310 అలా వస్తాయి. సపోజ్ 3 అంటే 300 పాయింట్స్ అనుకోండి. అలా మనం 10 మందితో చేయిస్తే సెకండ్ మంత్‌కి మనం 12%కి వెళ్తాం మేడం. అదే నెక్స్ట్ మంత్, థర్డ్ మంత్ మళ్ళీ అదే 10 మందితో చేయించినా మనం 600 పీవీ 6000 పీవీ అవుతది మేడం. యెస్. అదే 10 మందితో మళ్ళీ 10 మెంబర్స్‌తో చేయిస్తే మనం 10,000 ఇన్‌కమ్ సంపాదించొచ్చు.
వెరీ గుడ్. సూపర్ కొంచెం మేడం. మరి మీకు యెస్ మేడం, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. టెన్షన్ పడొద్దు. మరి మీకు నిన్న లక్కీ డ్రా మరి అందరి ముందు 1:6 లక్కీ డ్రా వచ్చింది కదా మేడం. మీ ఫీలింగ్ ఏం చెప్పండి మేడం? చాలా హ్యాపీగా ఉంది మేడం. నాకిది థర్డ్ టైమ్ అంటే నాకు 2 టైమ్స్ అక్కడే మెయిన్ బ్రాంచ్‌లో ఒకసారి ఆఫీస్ అక్కడ బిల్లింగ్ చేస్తాం కదా! అక్కడ పైన ఒకసారి వచ్చింది మేడం. ఫస్ట్ నాకు బాబా ఐడియల్ ఇచ్చారు మేడం. చాలా బావుంది. నిన్న సెకండ్ టైమ్ వచ్చింది. మధ్యలో మా సిస్టర్‌కి కూడా ఒకసారి వచ్చింది మేడం. మంచి సారీ ఇచ్చారు మీరు. కాకపోతే నేను తనకివ్వడానికి లేట్ అయింది. మొన్న లాస్ట్ మంత్ నేను అక్కడికెళ్ళినప్పుడు తనకిచ్చాను. తనది వీడియో చేసి పెడతాను మేడం. నాది కూడా చాలా బాగుంది సారీ. నేను విజయ మేడం కూడా రాత్రి చెప్పాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. నెక్స్ట్ మంత్ నుంచి నేను 5 మెంబర్స్‌తో 1:6 చేయిస్తాను మేడం. సూపర్. ఏం లేదు మేడం, రమాదేవి మేడం, చిన్న క్వెషన్ మేడం. 1:6 నిజంగా మీరు చేయడంలో చాలా కష్టం అనిపిచ్చిందా మేడం? లేకపోతే ఈజీగా అనిపిచ్చిందా మేడం? ఏం లేదు మేడం. నాకైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో 2 లెగ్సే ఎళ్ళాయి మేడం. నేను 100 పీవీ చేస్తూ ఇద్దరు 2 లైన్‌లో 30 పీవీ అంతే చేసేవారు మేడం. మిగతా 4 లెగ్గుల్లో నేను మా ఫ్యామిలీకైనా ఇవ్వడం, లేకపోతే అలాగా మిగతా 4 లెగ్గులు నేను చేసేదాన్ని మేడం. 4 లెగ్గులు చేస్తూ 1:6 చేసేదాన్ని. ఫస్ట్ మార్చ్‌లో చేసినప్పుడు అలా చేశాను మేడం. తర్వాత 2 లెగ్గులు అవ్వడం, 3 లెగ్గులు అవ్వడం అలా చేశాను. కానీ లాస్ట్ మంత్ నుంచి అయితే నేను ఒక లెగ్‌లో కూడా చెయ్యట్లేదు మేడం. అన్ని లెగ్గులు అవుతున్నాయి. నా 100 పీవీ నేను చేసుకుంటున్నాను. అలాగే నా కింద మా సిస్టర్ ఒకరు చేస్తున్నారు. ఇంకో ఆవిడ కూడా చేస్తున్నారు. ఈ మంత్ కొత్తగా ఇంకో అమ్మాయితో చేయిస్తాను మేడం. నెక్స్ట్ మంత్ యెస్. ఇంకొకళ్ళు కూడా అలా నా మంత్‌కి ఒకళ్ళని అలా పెంచుకుంటూ వెళ్తాను. ఎప్పుడైతే 1:6 మీలాగే మీరొక వీడియో రిలీజ్ చేస్తారో మీకప్పుడు అకౌంట్‌లో 10,000 రూపీస్ పడుతుంది మేడం. ఓకే మేడం. యెస్. ఈ మంత్ సూపర్ నా మేడం. డ్రీమ్ అయితే నేను డిసెంబర్ కల్లా 10,000 ఈ నెల బ్రాంచ్ క్వాలిఫై అయ్యాను మేడం నేను. 10,000 కంగ్రాచ్యులేషన్స్ మేడం. 10,000 తీసుకుంటాను మేడం. నెక్స్ట్ మే కల్లా సిల్వర్ అయ్యి నేను ఆహ్, అదే ఫారెన్ టూర్‌కెళ్ళాలి మ్యామ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా 1,00,000 1 కార్ నా గోల్ మ్యామ్. మా బాబుకి కార్ గిఫ్ట్ ఇవ్వాలని లాంగ్ డ్రీమ్ పెట్టుకున్నా మ్యామ్. సూపర్. ఎక్సలెంట్ మేడం. చాలా అద్భుతమైన డ్రీమ్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆ డ్రీమ్ కోసం పనిచేయండి మేడం. 100% రీచ్ అయితారు మేడం. ఓకే. ఆల్ ది బెస్ట్ మేడం. నాకు రమాదేవి సపోర్ట్ మేడం, వన్స్ చేసిన అగైన్ రాజశ్రీ మేడంకి, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా విజయశ్వరి మేడంకి మీకు చాలా థ్యాంక్స్ మేడం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మేడం. మీరు చేసిన సపోర్ట్ చాలా చాలా సపోర్ట్ చేస్తారు అందరూ. ఏదైనా నాలెడ్జ్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ జూమ్‌లోనే తీసుకుంటాం మ్యామ్. అలాగే ఫాలోఅప్ కూడా రాజశ్రీ మేడం చాలా ఫాలోఅప్ చేస్తారు. అలాగే విజయ మేడం మంచి నాలెడ్జ్ ఇస్తారు మ్యామ్. మీరైతే చాలా ఎంకరేజ్ చేస్తారు మ్యామ్. ముగ్గురికి థ్యాంక్ యూ మ్యామ్ చాలా. యెస్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. మేడం, లేడీస్‌కి ఒకటే మాటండి. ఇది ఈ మేడం ఎవ్వరు ఏ మేడం అయినా మనం అప్లైనర్స్ కాబట్టి సపోర్ట్ చేస్తాం. దయచేసి నేను ఇది ఎప్పుడు కూడా చెప్తాను మీకు. అందరికీ కూడా 1:6 అనేది అమల్లో పెడదామండి. ఇది మన గౌతమ్ బాలి గారు చెప్పిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనం మనస్ఫూర్తిగా ఫస్ట్ మనం చేసి 10 మందితో చేయిస్తే ఇంత స్ట్రగుల్ లేకుండా సైడ్ వాల్యూమ్ అనే పెనుభూతాన్ని మనం పక్కన పెట్టి మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మన అప్లైనర్స్ ఎవరైనా కావచ్చు. బట్ మనందరం కూడా ఒక లేడీ టీమ్‌లో ఉన్నాం కాబట్టి యాస్ ఎ వుమెన్‌గా మనందరం కలిసికట్టుగా చేస్తే ఏదైనా సాధించగలం మేడం. ఖచ్చితంగా మనందరం అనుకుంటే సాధించలేనిదైతే ఏమీ కాదు. యూనివర్స్‌లు కూడా అద్భుతమైన సపోర్ట్ చేస్తుంది. యెస్. థాంక్ యూ మ్యామ్. రమాదేవి మేడం, థాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో, థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం, బీబీ మేడం వచ్చారా అండి? ఇందాక కోహోస్ట్ ఇచ్చాను బీబీ మేడంకి. అంటే ఒక్కరు లెఫ్ట్ అయినా మళ్ళీ రావడానికి వీలు లేకుండా అయిపోయిందండి. మరి ఇంకొక లీడర్ కూడా రావాల్సుంది. మేడం కూడా రాకుండా ఉన్నారు. మేడం వల్లి మేడం, ఒకసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. బీబీఎం వచ్చారా అండి? మేడం బీబీ మేడం రాలేదండి. ఫస్ట్ వచ్చారంట, మళ్ళీ బ్యాక్ అయిపోయారంట. నేను కాల్ చేశాను, అవ్వట్లేదమ్మా అని అన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉండిపోయారు మేడం బయట. అవును మేడం. అసలు ఆమె చాలా బాగా షైనజ్ ప్రిపేర్ అయ్యారు. షైనజ్ అయినా అయ్యారేమో అని చూశాను, తను కూడా అవ్వలేదు. ఇద్దరికి కూడా అవ్వలేదంట మేడం. అదే బీబీ మేడంకి ఇప్పుడు ఇచ్చాను మేడం, కోహోస్ట్ ఇచ్చాను. మళ్ళీ ఎందుకు లెఫ్ట్ అయిపోయారో తెలీదు. ఒకసారి లెఫ్ట్ అయితే మళ్ళీ కలవరు. ఆ ఫోన్ ఆఫ్ అయిందంట మేడం, అందుకని బ్యాక్ అయిపోయినామా. మళ్ళీ వద్దామనేటప్పటికి 100 మెంబర్స్ అయిపోయారు, రావడానికి అవ్వలేదని చెప్పారు మేడం. ఓకే. ఓకే మేడం. వన్స్ అగైన్ సుమా మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మీరు మరి బీబీ మేడం సెషన్ మీరు తీసుకోండి మేడం. 10 మినిట్స్ మీ ప్రొడక్ట్ రిజల్ట్
కొన్ని విషయాలు మీరు కూడా షేర్ చేయండి మేడం, ఎందుకంటే బీబీ మేడం మీ లైఫ్ లైన్ కాబట్టి మీరు మాట్లాడండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా నాకైతే కనుక ప్రోడక్ట్ లోని రిజల్ట్ అంటే మాత్రం నా హెల్త్ ప్రాబ్లమ్స్ తో అయితే కనుక నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి మేడం ప్రతి విషయంలో. ఫస్ట్ థింగ్ మా హస్బెండ్ కి అయితే నేను స్టార్ట్ చేశాను. తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉండేది, L4 L5 డిస్క్ ప్రాబ్లమ్, రెండిట్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే నేను థైరాయిడ్ కూడా వాడానండి. నాకు థైరాయిడ్ బయట 7 years సఫర్ అయ్యాను. రోజు రోజుకి వెయిట్ పెరిగిపోయేదాన్ని తప్ప థైరాయిడ్ అయితే నాకు కంట్రోల్ అవ్వలేదండి. దానివల్ల హెల్త్ ఇష్యూస్, సోరియాసిస్ కూడా నాకు స్టార్ట్ అయ్యింది బయట నేను వాడే థైరాయిడ్ టాబ్లెట్ మెడిసిన్స్ వల్ల. ఓకేనా అండి. అలా ఆ సమయంలో నాకైతే గనక ఒక అదృష్టం లాగే వెస్టేజ్ పరిచయం అయింది మా సిస్టర్ తరపు నుంచి. మా అప్లైనర్ అయితే మా సిస్టరేనండి. తర్వాత నాకు లక్ష్మీ మేడం సపోర్ట్ వల్ల నాకు ప్రతి ప్రోడక్ట్ కూడా జూమ్ లోనే కనెక్ట్ అయ్యి ఒకటి కూడా తెలుసుకుని ప్రతి ప్రోడక్ట్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేనైతే ఫస్ట్ ఐడి వేసుకున్న 1 month వరకు కూడా బిల్లింగ్స్ అయితే ఓన్లీ హోమ్ నీడ్స్ చేశానండి. హెల్త్ ప్రొడక్ట్స్ మీద నేను ఏది కూడా తీసుకోలేదు. సెకండ్ మంత్ నుంచి వీడియోస్ అన్ని అంటే జాయిన్ అయిన తర్వాత ప్రతిదీ వీడియోస్ మనకు వస్తూ ఉంటాయి కదండి. ఒక్కొక్క వీడియో చూసిన తర్వాత ఎస్ నిజంగా ఈ సప్లిమెంట్ లో దమ్ముందని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను మా వారికి అలోవెరాతో స్టార్ట్ చేశానండి. అతనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా క్లియర్ అయ్యింది. ప్లస్ రెస్పోకేర్ అండ్ కుకింగ్ ఆయిల్ ఆల్రెడీ నేను హోమ్ నీడ్స్ వాడడంలో కుకింగ్ ఆయిల్ ఎలా అయితే ఉందో చేంజ్ చేశానో తనకైతే గనక మా అమ్మాయికి కూడా అదే ప్రాబ్లం అండి. రెసిడెన్సీ ప్రాబ్లం ఉంది. తనకి కూడా ఏంటి అంటే ఇంట్లో ఒక ధూపం వేసిన సాంబ్రాణి ధూపం వేసిన 5 నిమిషాల్లో ముక్కు మొత్తం పట్టేసేది. మా వారికి ఏంటంటే డస్ట్ ఎలర్జీ అన్నమాట. బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చినా ఇప్పుడు ఈ క్లైమేట్ టైంలో అయితే గనక తుమ్ములు అన్నమాట. ఒకసారి తుమ్ములు వచ్చాయంటే 10-20 తుమ్ములు లాగా చాలా పెద్ద పెద్ద తుమ్ములు వచ్చేవి. రోజు తను టాబ్లెట్ అంటూ వేసుకోకపోతే గనక తనకి ఇబ్బందిగా ఉండేది అనమాట సైనస్ వల్ల. దానికి ప్రాబ్లం ఏంటంటే రెస్పోకేర్ అండ్ కుకింగ్ ఆయిల్ వల్ల రిజల్ట్ అయితే వచ్చిందండి. తర్వాత నేను థైరాయిడ్ వాడాను. నాకు థైరాయిడ్ కూడా కంట్రోల్ అయిందండి. చాలా బాగా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మా అబ్బాయి హెల్త్ గురించి అయితే గనక ఆల్రెడీ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అయితే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి నెల పిల్లలకి పర్చేస్ చేస్తున్నాను. కొలెస్ట్రాల్ తీసుకుంటున్నాను. రీసెంట్ గా మా అబ్బాయి హెల్త్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల తన ఫుడ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల అంటే ఏంటంటే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాడో అది డైజెషన్ అయ్యేది కాదనమాట. వెంటనే మోషన్ అయిపోయింది. తనకి అంటే ఇది ఇప్పుడు కాదండి 1 year ముందు అయిందనమాట. హాస్పిటలైజేషన్ అయ్యాడు. ఐసీయూలో కూడా ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వల్ల బాబుకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేనైతే గనక ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడేదాన్నండి డైజెషన్ అవ్వక. ఆ టైంలో నేనైతే గనక మన మేడం విజయ మేడం అడిగాను, లక్ష్మీ మేడం కూడా అడిగాను. అలాగే మన శ్రీనివాస్ సార్ కూడా జూమ్ లో చాలా సార్లు చెప్పారు. కాంబయోటిక్స్ కానీ మనం శ్రీభక్తాన్ కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చినట్టయితే కనుక ఏదైతే డైజెషన్ ప్రాబ్లం ఉందో అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమీ ఉండవు అని చెప్పి క్లియర్ గా చాలా సార్లు చెప్పారు. చెప్పిన తర్వాత నేనైతే గనక కాంబయోటిక్స్ అయితే ఇవ్వలేదు బాబుకి. శ్రీభక్తాన్ అయితే ఇస్తున్నానండి. శ్రీభక్తాన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా చెప్పకూడదు ఒక తల్లిగా నేనే ఫుడ్ పెట్టడానికి భయపడుతున్నాను. అంతగా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాడు బాబు. చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. మన దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా ఒకటని కాదండి, ప్రతిదీ కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. అదే రకంగా నాకైతే వచ్చిన రిజల్ట్ ఇవ్వండి. మా పిల్లలు విషయంలో అవనివ్వండి, నా విషయంలో అవనివ్వండి, అలాగే నేను మా ఆడపడుచు గారికి కూడా ఇచ్చాను. తను ఒక క్యాన్సర్ పేషెంట్, చనిపోతారన్న స్టేజ్ లో ఉన్నవాడు కూడా ఇప్పుడు శుభ్రంగా ఉన్నారు, చాలా బాగున్నారు. 1 year అయిపోయింది ఆపరేషన్ అయ్యి, చాలా ఎక్సలెంట్ గా ఉన్నారు. చాలా మందికి సజెస్ట్ చేశాను మేడం, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. అదే విషయంలో నేను అలా రన్ అవుతూ ఉండగా నేనైతే గనక అమౌంట్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్ లైన్స్ ఒక అద్భుతమైన లైఫ్ లైన్ అండి. పెద్దమ్మ, అమ్మ, బీబీ అమ్మ నిజంగా అమ్మ కూడా చాలా ఆ ఏజ్ లో కూడా జాయింట్ పెయిన్స్ గురించే వచ్చారు వాళ్ళ పాప తరపు నుంచి. మేడం కూడా మంచి రిజల్ట్ రావడంతో వచ్చిన 2 నెలల నుంచే మేడం 1:6 చేస్తున్నారు. నిజంగా ఎక్సలెంట్ గా చేస్తున్నారండి. ఇది 1:6 చేసిన అమ్మ మనం 35 PV 40 PV అంటాం కానీ 100 PV చేస్తారండి 6 లెగ్గల్లో కూడా. నెక్స్ట్ మంత్ అయితే బ్రాంజ్ క్వాలిఫై అవడానికి కూడా దగ్గరలో ఉన్నారు అమ్మ. ఆ విషయంలో 1:6 లో అమ్మకి జూమ్ లో సారీ వచ్చింది 1:6 లో. అలాగే నిన్న లైవ్ లో డైరెక్ట్ గా తీసినప్పుడు కూడా ఒక సారీ అనమాట. నిజంగా అమ్మకి నిన్న 2 చీరలు వచ్చినందుకు మార్నింగ్ నేను కాల్ చేసి మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ కూడా. నిజంగా మంచి ఫ్యామిలీలో ఉన్నాము, మంచి కంపెనీలో ఉన్నామండి. ప్రతి ఒక్కరు బిలీవ్ చేయొచ్చు. మన హెల్త్ బాగుంటది, వెల్త్ బాగుంటది, అన్ని రకాలుగా బాగుంటదండి. ఇదైతే నా లైఫ్ లైన్ గురించి, నా గురించి నేను చెప్పేది మేడం.
అమ్మ అయితే వాడింది అయితే కనుక జాయింట్ పెయిన్స్ కోసము ప్రోటీన్ పౌడర్ వాడారు, ఫ్లాక్స్ ఆయిల్ వాడారు, కొలాజన్ వాడారు, కాల్షియం వాడారు, గ్లూకోజమైన్ వాడారు. మేడం ఉండేది థర్డ్ ఫ్లోర్ లో ఉండేవారంట. పైనుంచి కింద దిగడానికి చాలా బాగా ఇబ్బంది పడేవారంట. అలాంటిది వాడిన తర్వాత చాలా బాగుందమ్మా. ఇప్పుడు పైకి కిందకి నేను ఎక్కుతున్నాను, దిగుతున్నాను. ఈవెన్ వాళ్ళ ఊర్లో ఏదో పండగ అయితే 500 మెట్లు ఎన్నో ఉంటాయంటండి. ఆ మెట్లు సునాయాసంగా అమ్మ ఎక్కి దిగేశారంట 2 రోజులు. ముందు రోజు ఎక్కారంట, మరుసటి రోజు కూడా ఎక్కారంట. చాలా హ్యాపీగా చెప్పారు, చాలా బాగుందని. అమ్మ అయితే తులసి డ్రాప్స్ అయితే గనక ఎలాగా అంటే వారానికి ఒక 5-6 బాటిల్ కంపల్సరీ సేల్ చేస్తూ ఉంటారు. అంత బాగా చెప్తారు తులసి డ్రాప్స్ గురించి కూడా. నిజంగా ఏదైనా చెయ్యాలి అని తపనుంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు చేస్తారండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్ మేడం. మేడం ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి వెస్టీజ్ లో మీరు మంచి డ్రీమ్ పెట్టుకున్నారు కదా సుమా మేడం. మరి ఖచ్చితంగా బ్రాంజ్ డైరెక్టర్ వరకు బాగుంటది మేడం. ఎందుకంటే అప్పుడు మనకు 1:6 అంటే అర్థం కాదు. మీరు ఆల్రెడీ లీడర్ కాబట్టి మీకు అర్థమవుతుంది. బ్రాంజ్ డైరెక్టర్ వరకు 6 లెగ్గులు అవసరం లేదు, ఒక్క లెగ్గులైనా డైరెక్టర్ అయిపోతాం. మరి సైడ్ వాల్యూమ్ అనేది ఎప్పటి నుంచి కావాలి మేడం? సైడ్ వాల్యూమ్ అనేది సిల్వర్ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారండి. అలా అని చెప్పి సిల్వర్ వరకు మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేదని అంతవరకు మనం 1:6 ప్లాన్ చేసుకోకన్నా ఉంటే గనక ఆ టైంలో చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది, చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకే స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు 100 పీవీ అని కాదు కానీ మినిమం ఒక 40, 50, 60 పీవీస్ నుంచి అయినా కూడా స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వెళ్తే మనం ఈజీగా ఏ టెన్షన్ లేకన్నా బ్రాంజ్ వరకు మనం ఎంత ఈజీగా క్వాలిఫై అయిపోయామో అదే ఈజీగా ప్రతి లెవెల్ కూడా క్వాలిఫై అయిపోతామండి. ఎవరు కూడా 1:6 అనేది నిర్లక్ష్యం అయితే చేయొద్దు. లక్ష్మీ మేడం అన్నట్టు నిజంగా ఎక్సలెంట్ గా చేసుకొని వెళ్ళిపోవాలండి. ఇది ఒక మహా యజ్ఞంలా చేసుకొని వెళ్తే ఎలాంటి లెవెల్స్ అయినా క్వాలిఫై అయిపోవచ్చండి. 1:6 చేయాలంటే గనక చాలా మంది కష్టంగా అంటున్నారు కానీ అంత కష్టమైన పని అయితే కాదండి. మనకి ఏదైతే లైఫ్ లైన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే బిల్లింగ్ చేస్తున్నారో అది కాకుండా మన మేడం చెప్పినట్టు 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ అంటూ మనం పెట్టుకుంటే కంపల్సరీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఏ లెగ్స్ అయితే అవ్వలేదో ఆ లెగ్ లో మనం బిల్లింగ్ చేయించవచ్చు. చేయించినట్టయితే మనకి ప్రొడక్ట్ నుంచి ఇంకొక ప్రొడక్ట్ కూడా ఆ లీడర్స్ అయితే వెళ్తారండి. వాళ్ళంతట వాళ్ళు పర్చేస్ చేసుకునే లీడర్స్ అయితే అంతవరకే ఆగిపోతారండి. అదే మనం కస్టమర్స్ గా పెట్టుకుంటే, ఇది నా ఒపీనియన్ మేడం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు తీసుకునేదంటే ఆ ప్రొడక్ట్స్ వరకే తీసుకుంటున్నారు తప్ప హోమ్ నీడ్స్ వరకే ఉంటున్నారు కానీ హెల్త్ ప్రొడక్ట్స్ వరకు వెళ్ళట్లేదు. నార్మల్ గా ఉన్న అదే కస్టమర్స్ అనుకోండి, మనం దాంతో పాటు ఇది కూడా బాగుంటుంది, ఇది ఒకసారి వాడి చూడండి అని సజెస్ట్ చేస్తే వాళ్ళు వాడుతున్నారు మేడం. ఆ రకంగా నాకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఒక ఇద్దరు మేడం కనెక్ట్ అయ్యారు. ఆ రకంగా కూడా నేనైతే నావి 4 లెగ్స్ అవుతాయి మేడం. మిగతా 2 లెగ్స్ నేనే బిల్లింగ్ చేస్తాను, ప్లస్ సేల్ చేస్తూ. మేడం మేడం మరి నిన్న ఈవెంట్ అయిన తర్వాత మీ టీమ్ లో చాలా మంది టీం అటెండ్ అయ్యారు. మీ టీమ్ లో అందరూ 1:6 చేసే వాళ్ళే. మీకు ఒక్కరైనా డెసిషన్ తీసుకున్నారా మేడం? నిన్న మీటింగ్ అయిన తర్వాత నేను కూడా చెయ్యాలి, చేస్తాను అని చేశారు ఎవరైనా? ఎస్ మేడం. మా లైఫ్ లైన్ మేడం ఒక లేడీ రాధా మేడం. మేడం అయితే ప్రతి నెల ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు అన్నారు. ఈ మంత్ మాత్రం ఎలాగైనా చేస్తా అని చెప్పి ఈ రోజు ఫీల్డ్ వర్క్ కూడా మేడం 4 ఫీల్డ్ వర్క్స్ కూడా వెళ్ళారండి. అంటే ఈ నెక్స్ట్ మంత్ 1:6 కంపల్సరీ ఎలాగైనా నేను మీ అందరితో పాటు నా ఫోటో రావాలి అని చెప్పి మేడం ఒక ఆమె. అలాగే ఇంకొక మేడం అండి కాంతా గారు, ఎక్సలెంట్ లీడర్ మేడం. ఆ మేడం కూడా నేనైతే కంపల్సరీ ఈ ఒక్క రోజు గ్యాప్ లో ఉన్నా కూడా నేను చేసేస్తానండి, నాది ఈ మంతే రావాలి 1:6 పోస్ట్ అని కూడా చెప్పారు మేడం. ఇద్దరు నెంబర్స్ అయితే నాకు నిన్న అలా చెప్పారు మేడం. ఎస్ మేడం. మేడం నమ్మకం ఉందా మేడం 120 మందితో మీరు చేయిస్తారని? చేయిస్తాను మేడం, కంపల్సరీ చేయిస్తాను మేడం. సూపర్, తప్పకుండా మేడం. అయితే 1,50,000 పర్ మంత్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు కదా. మన సుబ్బయ్య శెట్టి గారు చెప్పారు కదా, 1,50,000 రూపాయలు మీ ఇంటికి వస్తే మీరు ఏం ఖర్చు పెడతారు అనేది ఇప్పుడే లిస్ట్ రాయండి మేడం. డెఫినెట్ గా అది 100% జరుగుతుంది. ఎస్ మేడం, థ్యాంక్ యూ. మరి అద్భుతమైన లైఫ్ లైన్ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ నిజంగా BBM తో మాట్లాడిద్దాం. ఈ వీక్ మరి మీరు అద్భుతమైన సెషన్ తీసుకున్నారు ఈ 10 minutes. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సుమా మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. గో క్రౌన్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థర్డ్ విన్నర్ అండి సరస్వతి మేడం. మీరేనా మేడం? స్టార్ట్ అయిపోయింది మేడం. ఎస్ మేడం, సూపర్ మేడం, ఎక్సలెంట్. మీరు మిస్ అయిపోయారు అనుకున్నాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న వచ్చిన దాంట్లో మన రమాదేవి మేడం ఫస్ట్, బీబీ మేడం ఫస్ట్, ఇప్పుడు సుమా మేడం లైఫ్ లైన్ అండి, బీబీ మేడం ఫస్ట్ విన్నర్ అండి. అలాగే సెకండ్ విన్నర్ మన
రమాదేవి మేడం, అలాగే థర్డ్ విన్నర్ మన సరస్వతి గారండి. నిన్న అన్ని టీమ్స్ కలిపి మనం 1:6 చేసిన వాళ్ళకి లక్కీ డ్రా తీసిన దాంట్లో వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన సారీస్ చాలా కాస్ట్ తక్కువ అండి, కానీ ఒక 1 రూపీ అయినా సరే గిఫ్ట్ అనేసరికి మన లేడీస్ కి చాలా హ్యాపీగా ఉంటది. అంత సంతోషం అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ సంతోషాన్ని కూడా ఈ రోజు మనతో షేర్ చేయడానికి మన గ్రేట్ లీడర్స్ స్టార్ డైరెక్టర్ అయిన సరస్వతి మేడం మన ముందుకు రాబోతున్నారు. మేడం, మరి గ్రాండ్ వెల్కమ్ మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ థ్యాంక్ మేడం. యూ మ్యామ్. ఎస్ మ్యామ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సరస్వతి, నేను తాళపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నిన్న జరిగినటువంటి 1:6 మేడం గారు ఆల్రెడీ ఆ మీటింగ్ గురించి 1 వీక్ నుంచి మనకి చెప్తూనే ఉంటున్నారు, ప్రతి నెల జరుగుతుంది. కానీ ఇంతవరకు అయితే 1:6 మీటింగ్ జరిగినప్పుడల్లా, లేడీస్ మీటింగ్ జరిగినప్పుడల్లా వెళ్తున్నాం వస్తున్నాం చూస్తున్నామనే అనుకున్నాం. కానీ నిజంగా అద్భుతం మేడం, నిజం చాలా చాలా అద్భుతం. ఎలా అంటే గిఫ్ట్ గెలుచుకున్నామనే అద్భుతమా? అది కాదు మేడం. నేను తీసుకొచ్చినటువంటి 6 మెంబర్స్ అండి, నాతో కలిసి, నాతో 8 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ కూడా అంటే అక్కడికి రావడం వల్ల వచ్చే మార్పు చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము రామనే అంటారు అక్కడ ఎక్కడికైనా సరే, లేదు మేడం నెక్స్ట్ టైం వస్తాను. కానీ వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు ఏంటంటే, నేను నాతో వచ్చిన లీడర్ లో ఒక లీడర్ భవానీ మేడం గారండి, మా పక్కనున్న గ్రామంలో ఉంటారు. ఆ మేడం గారు ఒకటే అన్నారు, మేడం నేను ఏదేమైనా సరే 1:6 చెయ్యాలి, ఈ మంత్ నేను గ్రూప్ లో పెట్టాలి అన్నారు. ఆ ప్లాన్ ఈ రోజు స్టార్ట్ చేశారు మేడం. ఖచ్చితంగా రేపటికల్లా నేను 1:6 చేసి తీరుతాను మేడం, కష్టం ఉన్నారు మేడం. అదే విధంగా ఇంకొక మేడం శ్యామల మేడం గారు, ఈ మంత్ చెయ్యాలండి నేను కూడా చేస్తానన్నారు. వీలైనంత వరకు ట్రై చేస్తున్నారు. కానీ మేడం ఏదేమైనా సరే ప్రతి నెల మీ పోస్టర్ తో పాటు, మీ వీడియోలతో పాటు నా వీడియో కూడా రావాలి. ఆవిడ హ్యాపీతో చక్కగా అక్కడ టెస్టిమోనీ ఇదే ఫస్ట్ టైం అండి అక్కడికి వచ్చి మాట్లాడడం. తను టెస్టిమోనీ ఎవరెవరికి ప్రోడక్ట్స్ ఇస్తే ఎలాగా ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ గురించి, వాళ్ళకి వచ్చిన రిజల్ట్ గురించి కూడా తను చెప్పడంతో పాటు చాలా హ్యాపీగా డాన్స్ వేసి మరి గిఫ్ట్ అనేది మీరన్నట్టు మేడం చిన్నదా పెద్దదా కాదు, ఎక్కడైనా సరే మనం చిన్న పోటీలైనా సరే నిలబడ్డామంటే అది గెలిచింది ఒక పెన్సిల్ అయినా సరే స్కూల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం చిన్నప్పుడు. అలానే ఇక్కడ కూడా మనం చేసే వర్క్ దగ్గర ఇలాంటి చిన్న చిన్నవి ప్లాన్స్ చేసేటప్పుడు ఆ మీటింగ్స్ లో చక్కగా మాట్లాడి తను టెస్టిమోనీ చక్కగా చెప్పి అంటే అది అనుభూతి అనమాట. వాళ్ళు రియల్ గా ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళకి వచ్చిన రిజల్ట్ చూస్తారు చూడండి, అది మహా ఆనందం అండి. ఆ ఆనందంతో ఆవిడ చెప్పడం, నెక్స్ట్ లాస్ట్ లో డాన్స్ వేసిన తర్వాత తనకి మన బుక్స్ ఉన్నాయి కదండి, వెస్టేజ్ బుక్స్, ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ తర్వాత కంపెనీ ప్రొఫైల్ అన్ని, ఆ బుక్ ఒకటి తనకి గిఫ్ట్ గా రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ నాకు కాల్ చేసి, మేడం నేను ఇంతకు చేస్తున్నాను, చెయ్యాలని నాకు ఉంది, కానీ ఎవరైనా నో చెప్పేసరికి కొంచెం నేను వెనక్కి డ్రాప్ అవుతున్నాను. లేదు మేడం ఇక్కడ నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ గా చేస్తాను, నేను కూడా మీతో పాటు నేను చెయ్యాలి, మీతో నెగ్గాలని జస్ట్ 1.5 క్రితమే మేడం గంట క్రితం నాతో కాల్ చేసి మాట్లాడారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా నాకు టైం సరిపోక నేను మేడం ఇంటికి వెళ్ళి చేస్తాను అని చెప్పానండి. అంటే ఈ మీటింగ్స్ కి అటెండ్ అవడం వచ్చే అద్భుతం ఏంటంటే వాళ్ళకి పూర్తిగా మైండ్ ఓపెన్ అయిపోతుంది మేడం. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా, దీపా మేడం గారు స్కూల్ టీచర్, అసలు నేను వీళ్ళెవరికి కూడా మేడం, భవానీ మేడం గారికి నేను అసలు 1-to-1 ప్లాన్, ఒక్కసారి న్యూ పర్సన్ ఒక్కసారి హోమ్ మీటింగ్ ఇచ్చామండి. కానీ ఈ రోజుకి వచ్చి ఆవిడ అప్లైనర్ గా తన పైన అప్లైనర్ వరలక్ష్మి గారు నాకు డైరెక్టర్ లెగ్, ఆవిడని కానీ ఆ పైన నేనున్నాను నన్ను కానీ కనీసం హోమ్ మీటింగ్ అనేది అడగకుండా తనంతట తనే స్వయంగా వెళ్ళి 1-to-1 ప్లాన్లు చేస్తూ కుకింగ్ ఆయిల్స్ కానీ, పంచ తులసిలు, మన జనరల్ ఐటమ్స్ కానీ, ఒక రోజు కుకింగ్ ఆయిల్ గురించి ఇదే జూమ్ లో మేడం గారు విని ఒకే రోజు 5 బాటిల్స్ తీసుకొచ్చి 5 ఫ్యామిలీలకి ఇచ్చారండి. మరి ఇక్కడ చూడండి, జూమ్ కి అటెండ్ అవడం వల్ల కానీ, లైవ్ మీటింగ్స్ కి అటెండ్ అవడం వల్ల కానీ పూర్తిగా మన మైండ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనే విషయం మన లైఫ్ లైన్స్ ద్వారా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా చెప్పగలను మేడం. అదే విధంగా నిన్న నేను గిఫ్ట్ చూడండి, గిఫ్ట్ అనేది చిన్నదా మేడం, మీరు ఒక మాట అన్నారు చాలా తక్కువ అని. తక్కువ కాదు మేడం, అది మా దృష్టిలో చాలా ఎక్కువ. అక్కడ రావడము, వచ్చిన తర్వాత అక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ అని, ప్రోడక్ట్స్ గురించి ఎవరెవరు ఏ ప్రోడక్ట్ వాడితే ఎవరికి రిజల్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ మనం మన దగ్గరకు వచ్చిన వ్యక్తులకి, ఏ సమస్యతో ఉన్న వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనే విషయం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండే సబ్జెక్ట్ మేడం మనది.
ఒక పంచతులసి గాని ఒక సిఎండి గాని అవతల వాళ్ళు వాడుతుంటే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ని వాళ్ళు చెప్తుంటే ఆహా నేను కూడా పలానా వ్యక్తికి ఇవ్వచ్చు అని మైండ్ లో అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేసుకునే సిస్టమే మనది. ఏ రోజు కూడా ఈ సిస్టమ్ లో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మాకు వచ్చేసాయి, మేము చెప్పేయగలం, మాకు తెలిసిపోయింది అనేది ఉండదు మేడం. లైఫ్ లాంగ్ కూడా మీటింగ్స్ కి అనేది ఎక్కడా కూడా ఆప్ చేయకుండా వీలైనప్పుడల్లా మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాం మేడం. నిన్న నేను కూడా చాలా నేర్చుకున్నాను మేడం. చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఎలా అంటే వాళ్ళకి టెస్టిమోనియల్ చెప్తుంటే మేడం నాకు వెంటనే పంచతులసి గురించి ఇద్దరు ముగ్గురు చెప్పేసరికి ఇప్పటి వరకు అంటే నేను వాడుకుంటున్నానండి, ఇంట్లో నా వరకే వాడుతున్నాను. మా అక్కకి ఎప్పుడు కూడా జలుబు దగ్గు కఫం విపరీతంగా ఉంటదండి. అలాంటిది తనకి ఎందుకు నేను అక్కకి ఇవ్వకూడదు, ఏదో రకంగా చెప్పి వాడించాలని రిటర్న్ వచ్చేటప్పుడు ఇది కూడా ఆ ప్రోడక్ట్ టెస్టిమోనీ అండి. రిటర్న్ వచ్చేటప్పుడు నేను పంచతులసిలు 2 తీసుకొని వచ్చాను. అక్క నువ్వు ప్రోడక్ట్ అసలు ఇంతకు ముందు వాడారు, మధ్యలో ఆపేశారు, ఏది వాడినా వాడకపోయినా ఒక్కసారి నువ్వు పంచతులసి వాడక నీకు అసలు గొంతు విపరీతంగా ఇబ్బంది పెడుతుంది, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు, ఏదైనా తిన్నా స్వీట్ కొంచెం తగిలిందంటే వెంటనే తనకు జలుబు చేసి దగ్గు వచ్చేస్తుందండి, కఫం అయిపోద్ది. అలాంటి పర్సన్ కి నేను అక్కకి తీసుకెళ్ళిస్తే ఆ నైట్ నేను వైజాగ్ నుంచి వచ్చేసరికి 8:30 అయిందండి. నైటే స్టార్ట్ చేశారు. ఈ రోజు మా అక్క కాల్ చేసి ఒక మాట అన్నారండి, నిన్నటికి మొన్న నువ్వు ఇచ్చినప్పటికి నిన్నటికి ఈ రోజుకి నాకు చాలా మార్పు వచ్చింది, గొంతు మాత్రం ఫ్రీ అయిపోయింది చెల్లి, నేను ఎవరితోటన్నా మాట్లాడుతుంటే ప్రతి సెకండ్ గరగర అంటూ ఉండేది, దాన్ని నేను వెనక్కి తీయడం రిపీట్ మళ్ళీ చేయడం వేడి నీళ్ళు తాగడం ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని, అసలు నాకు అసలు ఏం అనిపించలేదు, చాలా బాగుంది, నాకు ఇంకొక 2 బాటిల్స్ తీసుకొచ్చి ముందుగానే ఇచ్చేయి అని చెప్పారండి. అదే విధంగా బావగారికి 4 డేస్ నుంచి విపరీతమైన ఫీవర్, డైలీ డే అంతా బాగానే ఉంటున్నారు, ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ఫీవర్ వచ్చేస్తుంది. మొన్న చెప్పారట డాక్టర్ గారు టెస్టులు చేయించుకోమని. నేను ఒక మాట చెప్పాను, ఫీవర్ విషయంలో అయితే మీరు ఆగండి, టెస్టులు చేయించుకోకండి. ఎందుకు చెప్పానంటే మేడం బీబీ అమ్మ ఒక మాట చెప్పారు, వాళ్ళ వాళ్ళ మనవడికి ఎవరికో ఫీవర్ వస్తే నేను పంచతులసి వేసానమ్మా, ఆ నైట్ తాగించడం కానీ తర్వాత డే కూడా తాగించాం పిల్లలతో, తెల్లవారేసరికి చక్కగా ఫీవర్ క్లియర్ అయిపోయింది అన్నారు. అది నాకు విన్నాను, ఇక్కడ కూడా ఫీవర్ పైన టెస్ట్ చేయడం తప్పులేదు కదా అనేసి నేను బావగారికి కూడా చెప్పాను, మీరు ఇంకా టెస్ట్ చేయించుకోకండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవద్దు, 2 డేస్ ఈ వాటర్ లో ఇది వేసుకొని తాగండి అక్కతో పాటు మీరు కూడా, తగ్గకపోతే అప్పుడు టెస్ట్లకు వెళ్ళాను. ఈ రోజు అది కూడా రిజల్టే. రిటర్న్ అక్క అన్నది, నీకు ఒక మాట అన్నావు కదా చెల్లి, నా వరకే అనుకున్నాను, బావగారికి కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చింది, టెస్టులు చేయించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారు కానీ 2 రోజులు చూడన్నావు కదా, మేము 2 రోజులు చూసాం, నిన్న నైట్ ఫీవర్ రాలేదు, ఈ రోజు డే కూడా ఫీవర్ రాలేదు, చాలా బాగుందన్న. పంచతులసి గురించి అయితే మేడం నేను ఫస్ట్ టైం నేను నా వరకు నేను ఉపయోగించుకున్నానే కానీ ఎదుట ఎవరికి ఇవ్వలేదు ఈ రోజుకి వచ్చి, కానీ మా అక్కకి మా బావకి చాలా చాలా అద్భుతంగా పనిచేసింది మేడం. అదే విధంగా ఇంకొక టెస్టిమోనీ మేడం, నేను హైదరాబాద్ లో మేము రెంట్కు ఉండేవాళ్ళం, మా హౌస్ ఓనర్ కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఆవిడకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇంచుమించు 4-5 ఇయర్స్ అవుతుంది. అయితే మధ్యలో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఒక 1 ఇయర్ రిపీట్ క్లియర్ అయిపోయి చక్కగా హ్యాపీగా నడుస్తూ ఉండే వ్యక్తి మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత పడిపోయింది. అంటే ఒక 2 ఇయర్స్ నుంచి బెడ్ పైన ఉండి ఇబ్బంది పడుతున్నారు, చేతులు కాళ్ళు విపరీతమైన తిమ్ముర్లు, షుగర్ ఉంది, బీపీ ఉంది. మన ప్రోడక్ట్ ఎలా అందించానంటే చాలా సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు వినలేదండి, అమ్మకి ప్రాబ్లం ఉంది కదా ఈ ప్రోడక్ట్ పెట్టండి అని. ఇతనికి మా వారికి హైదరాబాద్ లో ఉంటున్నారండి, ఈయనకి సైనస్ ప్రాబ్లం ఉండేది, ఇలా చలికాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఎనీ టైము ముక్కెళ్ళి వాటర్ వచ్చేస్తూ ఉండేది, కర్చీఫ్ కంపల్సరీ ఉండాలి. అలాంటి పర్సన్స్ కి మన సిస్టమ్ లో ఉన్న రెస్పోకేర్ పెట్టాం, మా వారికి రెస్పోకేరు ఆమ్లా నూనె ఈయన తీసుకున్నారండి, ఫ్లాక్స్ ఆయిల్, ఈయనకి గ్యాస్ ట్రబుల్ ప్లస్ అలానే ఈ డస్ట్ అలర్జీ సైనస్ ప్రాబ్లం అన్ని ఉండేవి. ఈయనకి నేను ఈ ప్రోడక్ట్ పెట్టేసరికి ఆయన ఎప్పుడు వాళ్ళు చూస్తూ ఉండారు, ఎనీ టైం ముక్కు వాటర్ అసలు ఎలాగ పోతూ ఉంటది, అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు నాయుడు, ఎక్కడైనా బాగా చూపించుకునేవారట. ఒకరోజు వాళ్ళు కలిసిన తర్వాత మొత్తం ఈ ప్రాబ్లం ఆయనకి క్లియర్ గా ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బాబుకి ఇదే ప్రాబ్లం ఉంటే, నాయుడు నీకు ఇప్పుడు తగ్గిందా, ఇంతకు ముందు ఇబ్బంది పడుతూ ఉండేవాడు కదా సైనస్ ప్రాబ్లంతో, నువ్వు ఎక్కడైనా మెడిసిన్ అది వాడుతున్నావా, క్లియర్ అయిందా అని వాళ్ళ అమ్మగారు అడగడంతో ఈయన ఒక మాట చెప్పారు, నేను మెడిసిన్ వాడలేదంటే సరస్వతి వెస్టేజ్ ప్రొడక్ట్స్ లోని ఆయుర్వేదం సంబంధించిన కంపెనీలో వర్క్ చేస్తుంది, ఆ సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చింది, నేను ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, నాకు గ్యాస్ ట్రబుల్ తో పాటు ఈ సైనస్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ పాప నాకు కాల్ చేసింది వాళ్ళ తమ్ముడు కోసం. కాల్ చేస్తే ఆ అబ్బాయికి కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాడు, నెక్స్ట్ అలానే ఈ వాటర్ ప్రాబ్లం, వెంటనే తన కూడా ఫ్లాక్స్ ఆయిల్ నూనె రెస్పోకేరు తీసుకున్నారు.
తనకి ఎప్పుడైతే తగ్గిందో మళ్ళీ నాకు కాల్ చేశారు. వదిన నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు, అమ్మకి ఈ ప్రాబ్లం ఉంది కదా, అమ్మకి పనిచేస్తాయి అని. చక్కగా పనిచేస్తాయి. ఫస్ట్ అమ్మకి చేతులు తిమ్ముర్లు వస్తున్నాయి, షుగర్ కంట్రోల్కి రావు. ఎప్పుడు షుగర్ 400 అబవ్ ఉండేది మేడం. అలాంటి షుగర్ మన system లో ఉన్న ప్రోడక్ట్స్ పెట్టాను మేడం, గ్రిల్ పెట్టాను ఆవిడకి, కాళ్ళు చేతులు తిమ్ముర్లు వస్తున్నాయని. నెక్స్ట్ వెయిట్ ఎక్కువే ఉంటారు కానీ బోన్స్ మొత్తం కాల్షియం లోపం ఉంది అన్నారు. అయితే మంది కొలెస్ట్రామ్ ఇచ్చాను తనకి. ఏజ్ ఎక్కువ అనేసి నేను కొలెస్ట్రామ్ ఇచ్చాను. ప్రోటీన్ తీసుకున్నారు, స్పిర్లినా తీసుకుంటున్నారు, బ్లడ్ తక్కువ ఉన్నారు, ఐరన్ పోలిక్ పెట్టాము. ఫస్ట్ వీటన్నిటికంటే ముందు ఫుడ్ ప్యాచ్ పెట్టాము ఆవిడకి. ఫుడ్ ప్యాచ్ ఒకటి కాదండి, 2 పెట్టేశాం. ఎందుకంటే ఫస్ట్ టైం 5 days కూడా విపరీతమైన బ్లాక్ తో వాటర్ లా వచ్చేసిందట. వదిన ఇచ్చిందని నాకు ప్రతి చేసి పెట్టడం చూపించే. నేనన్నా అమ్మ ఇంకొకసారి మళ్ళీ పెడదామా అంటే, ఎందుకు వదిన అంటే చాలా ఎక్కువగా ఉంది అమ్మకి, ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారు కదా, నేను మళ్ళీ ఇంకొక ఫుడ్ ప్యాచ్ తీసుకోమని చెప్తున్నాను, తీసుకోండి అంటే వెంటనే వాళ్ళ తమ్ముడు వెళ్ళి తెచ్చితే ఇంకొక 5 days కూడా పెడితే నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 3 days బ్లాక్ గా వచ్చి 4 days 5th days కొంచెం లైట్ గా వచ్చింది. అంటే చాలా వరకు క్లియర్ అయింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆ 2 ఫుడ్ ప్యాచెస్ పెట్టిన తర్వాత మన ప్రోడక్ట్స్ అన్ని లైన్ గా ఒకటి యాడ్ చేస్తూ ఇస్తే మేడం ఈ రోజు 2 చేతులు తిమ్ముర్లు ప్లస్ ఆవిడకి కూడా లెఫ్ట్ హ్యాండ్ లెగ్ చాలా వరకు స్పందించేవి కాదు. స్టవ్ దగ్గర ఏదైనా పట్టుకున్నా అసలు వణుకు, కింద పడిపోతుందేమో అనే ఫీల్ తో ఉండేవారు. అలాంటిది ఆవిడ ఈ రోజు స్టవ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా యథావిధిగా ఇంతకు ముందు ఎలా అయితే వర్క్ చేసుకునేదో అలానే అమ్మ వర్క్ చేస్తుంది వదిన అని 15 days లో నాకు కాల్ చేశారు మేడం. ఈ రోజు వాళ్ళు పూర్తిగా షుగర్ ఎప్పుడు 400 అబౌవ్, తక్కువ అయితే ఉండేది కాదండి. అలాంటి షుగర్ ఆవిడకి నార్మల్ స్థితికి వచ్చేసింది. ఫస్ట్ టైం చెక్ చేయించినప్పుడు 250 ఉంది వదిన అనేసి నాకు 2 కూడా ఫస్ట్ ఉన్నటువంటి హాస్పిటల్ తాలూకా స్లిప్స్, నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు బ్లడ్ చేసుకున్న రిపోర్ట్ కూడా 2 నాకు పంపించి, ఈ 2 కూడా పంపించి ఫస్ట్ ఇంత ఉంది, ఇప్పుడు అమ్మకి ఉంది. అయితే సరే అమ్మ గ్లూకా హెల్త్ కంటిన్యూ చేయండి, ఆపకండి అని చెప్పాను మేడం. ఆవిడ బ్లడ్ లో కొంచెం ఇన్ఫెక్షన్ అది ఉండడంతో బాడీ వచ్చేసింది అన్నారు. నేమ్ యాడ్ చేసాం. ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేస్తుంటే పూర్తిగా నమ్మారండి. మెయిన్ ఏంటంటే మేడం మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్ ని ఫస్ట్ మనం నమ్మి మనం వాడితే వచ్చిన రిజల్ట్ ని ఇంకొకరికి షేర్ చేయొచ్చు. నాకు పూర్తిగా ప్రతి ప్రాబ్లం కి నాకు క్లియర్ అయిపోయింది. నాకు గాని మా పిల్లలకు గాని నేను నమ్మాను, నాకు బాగా సెట్ అయింది. అదే విధంగా వాళ్ళకి చెప్పాము, వాళ్ళు కూడా నమ్మారు. వాళ్ళు నమ్మకంతో వాడితే వాళ్ళ మమ్మీకి పెరాలసిస్ వచ్చాక ఎన్ని మందులు వాడినా తగ్గని తీడు, కాళ్ళు చేతులు తిమ్ముర్లు. మేడం లెఫ్ట్ అయిపోయినట్టు అయ్యారండి. ఓకే ఓకే లీడర్స్, ఓకే అండి. మేడం లెఫ్ట్ అయినట్టు ఉన్నారు, వచ్చింది. ఓకే, చూసారా ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా నిన్నైతే మరి అద్భుతమైన మీటింగ్ అండి. ఆ మీటింగ్ మీన్స్ అంటే ఏంటంటే పెద్దగా మీటింగ్ అంటే ఎవరెవరినో తెచ్చి సెలబ్రేషన్ చేయడం అని కాదండి ఉద్దేశం. ఒక 10 టెస్టిమోనియల్స్ చెప్పిస్తే ఖచ్చితంగా 10 మంది ఏదైతే ప్రొడక్ట్ యూజ్ చేసి వాళ్ళకి రిజల్ట్ వచ్చిందో వాటి కోసం మనకు తెలుస్తుంది అని చెప్పి లైవ్ లో చెప్పించడం జరిగింది. అలాగే మనం సక్సెస్ అవ్వడానికి ఒక 6గురికి షేర్ చేయాలి. ఇది మనం ఎక్కడున్నా చేయగలుగుతామండి. మనం ఇంట్లో అన్ని పనులు చేసుకుని వెస్టిజ్ చేస్తున్నాం కాబట్టి మనము ఖచ్చితంగా 5వ తేదీ లోపు ఖచ్చితంగా 1:6 చేసి మనం ఒక 100 మందికి షేర్ చేయడం ద్వారా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నాం, ప్రతి ఒక్కరూ చేద్దామండి. మరి ప్రతి ఫ్రైడే కూడా ఇంత అద్భుతమైన జూమ్ అనేది జరగడం జరుగుతుంది. మరి ఈ జూమ్ కి ఈ రోజు మేడం వాళ్ళు ముగ్గురు చెప్పడం జరిగింది. మరి బీబీఎమ్మ సెషన్ అయితే మనం మళ్ళీ స్పెషల్ సెషన్ తీసుకుందామండి, ఎందుకంటే మనకు టైం అవుతుంది కాబట్టి. చాలా మంది లీడర్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ కోసం. మై డియర్ లీడర్స్, మరి ఈ రోజు ఆల్రెడీ కోర్ గ్రూప్ చాలా మెంబర్స్ ఉన్నారు, మరి మంచిగా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కొక్క 1 minute కోర్ గ్రూప్ ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మీ ఫస్ట్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్, అలాగే యాజ్ ఎ విమెన్ గా ఉండి మీరు ఇంత ఇన్కమ్ ఎలా తీసుకుంటున్నారు అనేది మీకోసం కూడా ఒక 1 minute మన లేడీస్ అందరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వన్ అండి, మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. కోర్ గ్రూప్ చాలా రోజులు అయింది, మిస్ అవుతున్నా. సో కోహోస్ట్ ఎవరున్నా కూడా మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు లీడర్స్. సుమా మేడం అయిపోయారు.
విజయసూర్య మేడం గాని లేదంటే రవణమ్మ మేడం గాని పుష్పరాజు గాని. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. 1 minute మీకోసం చెప్పండి, మీ ఇన్కమ్ చెప్పండి, ఓకే మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు Yes. పుష్పరాజ్ మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేనైతే డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. నా ఫస్ట్ మంత్ నేను జాయిన్ అయినప్పుడు నా ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్ వరకే నేను తీసుకున్నాను. సో నాకు 91 రూపీస్ వచ్చింది. అప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 47,000 మేడం. Excellent. నాకైతే నేను బిఫోర్ వెస్టేజ్ ఒక హోమ్ మేకర్ గా ఉండి ఈ బిజినెస్ ని నేను టేకప్ చేయడం జరిగింది. సో ఆ తరువాత నా లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా చేంజ్ అయింది మేడం. నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను. ఈవెన్ నా ఫ్యామిలీ మీద ఆధారపడకుండా నేను మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ ఉన్నాను నా అవసరాల కోసం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మా పైన రాజీ మేడం అండ్ మా గ్రేట్ మెంటర్ మహేష్ పివిఆర్ సార్. మీరిచ్చే లేడీస్ జూమ్ మీటింగ్ అనేది నా టీంలో లేడీస్ కి చాలా బాగా వండర్ఫుల్ రిజల్ట్ అయితే తీసుకొచ్చింది మేడం. ఎప్పటికప్పుడు గ్రో అవ్వాలని చెప్పి వాళ్ళు అయితే ఒక గట్టి డ్రీమ్ పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడిప్పుడే లేడీస్ అందరూ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇందాక మాట్లాడిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో నిన్న లేడీస్ మీటింగ్ కి అటెండ్ అయిన వాళ్ళు, వాళ్ళ టెస్టిమోనియల్స్ అయితే వండర్ఫుల్ మేడం. అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే ఎంత వినసొంపుగా ఉంది అంటే వాళ్ళ రిజల్ట్ చూస్తుంటే ఇది కదా రిజల్ట్ అంటే, ఇది కదా టెస్టిమోనియల్స్ అంటే అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో లేడీస్ అందరికీ కూడా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ లేడీగా ఉన్నారు. ఎక్కడో దూరంగా ఉన్న లేడీస్ కాదు, మన చుట్టూనే డెవలప్ అయిన లేడీస్ ఇంతమంది ఉన్నారన్న సంగతి మన లేడీస్ చాలా మంది గుర్తించట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తించే రోజు వచ్చింది. అందరూ యాక్టివ్ అవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీ డ్రీమ్ చెప్పండి. సో నా డ్రీమ్ అయితే నా టీంలో ఒక 100 మంది లేడీస్ కి 1 lakh ఇన్కమ్ ఇప్పించే ప్రయత్నం చేయాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మేడం. ప్రయత్నం కాదు, గట్టిగా సంకల్పం పెట్టుకొని ఉన్నాను. సో నా 6 లైన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కార్ ఫండ్, హౌస్ ఫండ్ వచ్చేలా చేయాలని నేనైతే డ్రీమ్ పెట్టుకొని ఉన్నాను మేడం. అండ్ ఇయర్ ఎండింగ్ కి నేనైతే క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి డ్రీమ్ మేడం. ఎస్, సూపర్ అమ్మా. తప్పకుండా నెల్లూరు అంటే ఒక బ్రాండ్ తెప్పించడం జరిగింది. పుష్పరాజ్ అండ్ మన శివరాణి మేడం, అలాగే ఆల్ టీమ్స్ అందరూ కూడా, రవణమ్మ మేడం, రాధా మేడం, రాజీ మేడం, చాలా మెంబర్స్ ఉన్నారు. మీకు ఒక బ్రాండ్ ఖచ్చితంగా మీరు 100% 1,00,000 మంది పీపుల్ తో 1:6 అదే నెల్లూరులో చేయించే ఒక అద్భుతమైన మహాయజ్ఞం చేపట్టండి. మీరు అనుకుంటే 100% ఏదైనా చేయగలరు. ప్రతి విమెన్ కూడా సక్సెస్ తీసుకోవాలి. డెఫినెట్ గా భగవంతుడు బ్లెస్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే రవణమ్మ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీకు అవకాశం ఉంటే మ్యూట్ ఆన్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నేనేనండి. మేడం బ్రాండ్ ఒకటే ఉంది మేడం, మాకు కోర్ గ్రూప్ లో రవణమ్మ అనే బ్రాండ్ ఒకటే ఉంది. అంటే ఉన్నారు నెల్లూరు మళ్ళీ రవణమ్మ మేడం, కానీ మీరు మరి వచ్చేస్తుంది కదా మేడం. ఏంటి అదే బ్రాండ్ ఇంకా అలా ఉంది కదా. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అంటే మీ ఇన్కమ్ చెప్తే మా లేడీస్ కి ఒక నమ్మకం వచ్చేస్తుంది మేడం, అందుకని. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మన లక్ష్మి మేడం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే మన సరస్వతి మేడం గారు అయితే ఇంకా కార్మండల్ ఎక్స్ప్రెస్ లెక్క టక్ టక్ అని నిజంగా తులసి డ్రాప్స్ డెమో అది నిజంగా రిజల్ట్ అనేది చాలా అద్భుతం మేడం. మేమైతే మా ఇంటి ఓనర్ గారు వాళ్ళ అబ్బాయికి కూడానండి ఎప్పటి నుంచో ఆక్సిజన్ పెడుతున్నారండి, అంటే ఆస్మాకి మిషన్ పెడుతున్నారు. కానీ మన తులసి డ్రాప్స్ వాడిన 3 days కి ఇప్పటికీ కూడా ఆ మిషన్ అనేది తీసారండి. 8 years నుంచి ఉన్న మిషన్. అంటే నిజంగా ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే ఆ అబ్బాయి చెప్తాడండి ఆటోలోని బస్సులోని, నాకు తులసి డ్రాప్స్ వాడితే నా ఆస్మా తగ్గిపోయింది, మీరు కూడా వాడండి అని చెప్తాడండి చిన్న పిల్లోడు. అంటే అంత గొప్ప ప్రొడక్ట్ అండి. తక్కువ రేటుతో అంత మంచి రిజల్ట్ రావడం నిజంగా చాలా బాలీసరికి మనందరం కూడా చాలా రుణపడి ఉంటాం మేడం. రుణపడి ఉన్నాం కూడా. అంత గ్రేట్ కంపెనీలో మనం ఉన్నందుకు కంపెనీ మేనేజ్మెంట్ కి, మన అప్లయన్స్ కి
అలాగే లైఫ్ లైన్స్ కి ఇలాంటి క్రాస్ లైన్స్ అంటే లవ్ లైన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. లేడీస్ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది మేడం. 100 మెంబర్స్ 3 మినిట్స్ లో ఫిల్ అయిపోయారు మేడం. అసలు ఎస్ మ్యామ్. ఎంత యాక్టివ్ గా ఉన్నారు అంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు. అలాగే 1:6 గురించి 1:6 120 మెంబర్స్ తో నేను కంప్లీట్ గా ఈ వచ్చే ఏప్రిల్ ఎండింగ్ కల్లా నేను కంప్లీట్ చేసుకొని మీరన్నట్టు 3 lakhs ప్లస్ యూసీడీగా తీసుకుంటాను మేడం నేను. అందులో మాత్రం ఎటువంటి రాజీ లేదు. ఓకే. ప్రెజెంట్ అయితే నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 221 రూపాయలు మేడం. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,11,000 రూపాయలు నేను తీసుకుంటున్నాను. అలాగే వెస్టీజ్ లో కారు కూడా తీసుకున్నాను. అలాగే విదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. లేడీస్ అందరికీ కూడా ఈ అవకాశం ఉందండి. మా అందరి ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వంటింటికే పరిమితం కాకుండా మన పని మనం చేసుకుంటూ మనం వాడుకున్న ప్రొడక్ట్ ని రోజుకొక ఇద్దరు ముగ్గురికి చెప్పడానికి మేడం చెప్పినట్టు ఇది అప్లైన్ బిజినెస్ కాదు, మన బిజినెస్సే. కాబట్టి రోజుకో ఇద్దరు ముగ్గురికి చెప్తూ ఉంటే మనకి మంచి టీం అనేది వస్తదండి. అతి తక్కువ టైంలో మేడం గారికి మాకు 1 lakh తీసుకోవడానికి 3 ఇయర్స్ పట్టింది. కానీ ఇప్పుడున్న లీడర్స్ కి 1 ఇయర్ చాలు లీడర్స్. ఎందుకంటే అద్భుతమైన మీటింగ్లు, ట్రైనింగ్లు, అలాగే జూమ్ మీటింగ్లు, అలాగే లైవ్ మీటింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే 1 ఇయర్ లో 1 lakh కారు, ప్రతి లేడీ కూడా కారు ఏంటి గరిటె తిప్పడమే కాదు స్టీరింగ్ కూడా చాలా అద్భుతంగా తిప్పొచ్చండి. ఎందుకంటే ఆ స్టీరింగ్ తిప్పిన అనుభవం లక్ష్మీ మేడం గారు మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. నా కారు తీసుకున్నాను 3 ఇయర్స్ అవుతుంది. బోర్ కొట్టింది. ఇప్పుడు మా అమ్మాయి కారు టాటా ఆల్ట్రస్ కార్ అండి. నిన్న ఈ రోజు కూడా రామచంద్రపురం కాకినాడ ఫీల్డ్ వర్క్ వెళ్ళొచ్చాను మేడం. ఎంత సూపర్ హ్యాపీగా మేడం. ఎంజాయ్ చేశానంటే అసలు స్టీరింగ్ కానీ, క్లచ్ కానీ, ఆ గేర్ కానీ చాలా స్మూత్ గా చాలా చాలా అంటే చాలా స్టైలిష్ గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న వైజాగ్, విజయనగరం మా వదిన గారి కార్ వేసుకొని వెళ్ళానండి. నిజంగా వెస్టీజ్ లో ఉంటే మన కారే కాదు మన లైఫ్ లైన్స్ కారు కూడా నడిపి అందరికీ కూడా కార్లు ఇప్పించొచ్చు. ఎంత అదృష్టం అండి మనం ఎన్ని జన్మల పుణ్యం ఉంటే వెస్టీజ్ లోకి వస్తాం చెప్పండి. మీ అప్లైన్ కి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే అప్లైన్ మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. కంపెనీ చేసే పని కంపెనీ చేస్తుంది. మనం చేసే పని మనం చేస్తే ఇవ్వాల్సింది కంపెనీ రెడీగా ఉందండి. తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు చేసేటువంటి తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో ఖచ్చితంగా మేమందరం కూడా పాలు పంచుకొని 1:6 120 మెంబర్స్ తో కంప్లీట్ చేస్తున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. డెఫినెట్ గా తునిలో ఒక బ్రాండ్ అనేది మరి ఖచ్చితంగా చేద్దాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ సో యూ. అలాగే ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నాగమణి మేడం, ఓవర్ టు యూ మేడం. అదే మీరు కొబ్బరి గుడ్ మార్నింగ్ నాగమణి మేడం. మేడం గుడ్ మేడం. మార్నింగ్. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీరు నాకు కన్ఫర్మేషన్ అవ్వలేదు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నిన్న మరి మనీ మేడం అయితే మనకి బొబ్బిలి నుంచి డేట్ ఇవ్వడం జరిగింది. డైమండ్ డైరెక్టర్ మనీ మేడం ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ లో ఇన్కమ్ తీసుకుంటూ ఖచ్చితంగా జాబ్ చేస్తేనే చాలా బిజీ అంటాము, కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గా ఉంటూ ఈ రోజు మరి మన వెస్టీజ్ లో డైమండ్ డైరెక్టర్ గా అగ్రికల్చర్ యాక్దమ్ హలాల్ చేస్తూ అద్భుతమైన ఎంత హల్చల్ చేస్తున్నారంటే అగ్రికల్చర్ నార్మల్ గా కాదండి. నాకే అనిపించింది మేడం సబ్జెక్ట్ చూస్తే. ఫస్ట్ టైం ఒక లేడీ హార్ట్ఫుల్ గా మనసు విప్పి ఎంత అద్భుతంగా సెషన్ చెప్పారంటే నేనైతే చాలా ఫిదా అయ్యాను. సో అలాగే అగ్రికల్చర్ కోసం కూడా చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కోసం చెప్పి అద్భుతమైన సెషన్ ఇచ్చి చాలా మెంబర్స్ కి రోల్ మోడల్ గా ఉన్న మన మనీ మేడం కి ఒక్కసారి అందరం కూడా మరి వెల్కమ్ చెప్దామండి. మేడం మరి మీరు నిన్న వైజాగ్ రావడం జరిగింది. మీ మాటల్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి మేడం. మా వాళ్ళందరికీ షేర్ వెల్కమ్ చేయండి. మేడం. మనీ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నాకైతే ఎస్ ఫస్ట్ మ్యామ్. టైము చాలా 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 హ్యాపీ అనిపించింది మేడం. నిజంగా ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఎక్కడా కూడా కష్టమని అనిపించలేదు మేడం. ఎందుకంటే నా ఒక వెస్టేజ్ ఫ్యామిలీ నన్ను ఎప్పుడైనా ఒక రోజు నాకు వెల్కమ్ చెప్తుందని నేను అప్పుడు అనేదానండి. నేను అనేది వెస్టేజ్ ఫ్యామిలీలో నేను ఉన్నాను, నాకు అందరూ ఫ్యామిలీ అవుతారు, నేను ఎవరిని నన్ను పిలండి అని నేను అడగను. ఏదో ఒక రోజు నాకు ఇన్విటేషన్ వస్తుంది, నేను ఆ రోజు నిరూపించుకుంటాను నేనంటే ఏంటి అనేసి నేను ఎదురు చూశాను మేడం.
నిజంగా మీరు నాకు ఇన్వైట్ చేసి అక్కడ చెప్పిస్తే ఆ ఆనందం, నాకున్న కష్టాలన్నీ మర్చిపోయాను మేడం. నిజంగా నేను ఏది అనుకున్నానో అది సాధిస్తానని నమ్మకం వచ్చింది. వెస్టేజ్లో సాధించే అవకాశం కూడా ఉందని నాకు తెలిసింది కాబట్టి చాలా చాలా హ్యాపీ మేడం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ మీటింగ్ అన్నారా మేడం, 1:6 మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళకి ఫస్ట్ టైం అన్నమాట. మేము 1:6 హార్ట్ఫుల్గా లేడీస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాము. వాళ్ళు ఈరోజు 2% చేశారు మేడం. ఏదైతే ఓ మీరు ప్లాన్ ఎక్సలెంట్ మేడం. ఏదైతే ప్లాన్ చెప్పారో ఆ ప్లాన్ ప్రకారం చేశారు 2%. మీటింగ్కి వచ్చి కూర్చుంటే వెళ్ళంటి వాళ్ళైనా మారుతారు, వాళ్ళు ఇన్కమ్ మంది పెంచుకుంటారని నాకు నమ్మకం వచ్చింది. అలాగే మీరు ఈ అవకాశం నాకు కల్పించినందుకు చాలా చాలా సంతోషం మేడం. నా టాలెంట్ అంది నాకు నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. మీ ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మేడం, మీరు గవర్నమెంట్ జాబ్ లో మీకు శాలరీ ఎంత మేడం? నాకు 28,000 మేడం. మేడం మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం? మీరు చేస్తున్న జాబ్ ఏంటి మేడం? నేను వెటనరీ డిపార్ట్మెంట్ లో జాబ్ మేడం. 28,000 ఎస్ ఇస్తున్నారు. 13 ఇయర్స్ మేడం. ఎస్ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 28,000 మీకు వస్తుంది. ఓకే, అవును మరి మేడం. వెస్టీజ్ లో ఎంత ఇన్కమ్ మేడం? హైయెస్ట్ ఇన్కమ్ 58,000 మేడం. హైయెస్ట్ ఇన్కమ్ 58,000 పార్ట్ టైమ్ గా ఎస్ మేడం. చేస్తున్నారు, అక్కడ ఫుల్ టైం. నెక్స్ట్ మేడం, మీరు మీ గవర్నమెంట్ జాబ్ లో ఎన్ని ఫారిన్ ట్రిప్? మేడం గవర్నమెంట్ జాబ్ చాలా గ్రేట్ మేడం. నేను జాబ్ ని ఏమీ అనట్లేదు, ఎందుకంటే ఈ రోజు మనం ఇంత మీకు రికగ్నిషన్ వచ్చిందంటే జాబే, ఫస్ట్ జాబే. బట్ మీరు అవును ఆ జాబ్ లో మీరు ఏమైనా ట్రిప్ వెళ్ళగలిగారా మేడం? ఏమైనా ట్రిప్ లేదు వెళ్ళారా? మేడం. ట్రిప్ లేదు ఎస్ మేడం. మరి ట్రిప్ మన లేదు. వెస్టీజ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం? 3 ఇయర్స్ మేడం. 3 3 ఇయర్స్ లో ఇయర్స్ 58,000. అవును మేడం. 3 ఇయర్స్ అంటే 1 ఇయర్ నేను చేయలేదు మేడం. 1 ఇయర్ అంది నాకు దీనికోసం అవగాహన లేక నేను ఐడియా వేసుకుని 1.5 ఇయర్ వరకు అసలు వెస్టేజ్ లో ఓన్లీ ప్రొడక్ట్ యూజర్ గానే ఉన్నాను. 1.5 ఇయర్ నుంచి ఎస్ దీనికోసం బాగా తెలుసుకొని ఈరోజు నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. అలాగే నేను ఒకప్పుడు మాకు ఇంట్లో చాలా ఇబ్బందులన్నీ ఉండేవి, ఇవన్నీ కూడా తీరిపోయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే మేడం, జాబ్ లో కూడా చాలా ట్రబుల్స్ వల్ల ఆన్లైన్ చేయలేదని చెప్పేసి నాకు 3 మంత్స్ నుంచి శాలరీస్ కూడా ఆపేశారండి. ఆ ఓ శాలరీ బేసిక్ మీద కూడా అసలు శాలరీ ఆపారు. నా అకౌంట్ లో పడుతుంది లేదా అంది కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే వెస్టేజ్ లో నాకు వచ్చే ఇన్కమ్ అంది ప్రతి దీంట్లో నాకు అలా వెళ్ళిపోతుంది అనమాట. సూపర్ మేడం. చాలా మేడం మరి ఎక్సలెంట్. చెప్పండి. మేడం మీరు ఫస్ట్ అగ్రికల్చర్ ఇప్పుడు ఇంత బాగా చేస్తున్నారు కదా, అగ్రికల్చర్ మీకు ఆల్రెడీ టచ్ ఉందా, నేర్చుకున్నారా మేడం? నేర్చుకున్నాను మేడం. నాకు అసలు అగ్రికల్చర్ ఏం టచ్ లేదు మేడం. అసలు అగ్రికల్చర్ టచ్ లేకపోయినా మీకోసం మీరు నేర్చుకున్నారు. ఎస్ మేడం. ఎస్ మేడం. ఈ రోజు ఒక 20 మంది 30 మంది రైతులు కూర్చొని మీటింగ్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే సతీష్ గారిని తీసుకొని వెళ్తున్నారా, మీరు సింగిల్ గా వెళ్ళిపోగలరా మేడం? నేను సింగిల్ గానే వెళ్తున్నాను మేడం. సింగిల్ గానే ఎక్సలెంట్, వెళ్ళి సూపర్. చేస్తున్నాను మేడం. సింగిల్ గా వెళ్తున్నాను, రైతులకి చెప్తున్నాను. నేను ప్రతిదీ కూడా మీటింగ్లకు వచ్చి నేర్చుకొని నేను నేర్పిస్తున్నాను మేడం. ఇప్పుడు మా టీంలో కూడా చాలా మంది లేడీస్ అగ్రికల్చర్ మీద బాగా చెప్తున్నారు మేడం. ఇప్పుడు సూపర్, ఎక్సలెంట్. సీజన్ కాబట్టి ఒక లేడీ నిన్న వచ్చింది మాతో పాటు, విజయనగరం నుంచి ఒక మేడం వచ్చారు మేడం. ఆవిడ కొంచెం పని ఉందని వేగంగా వెళ్ళిపోయారు, మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. ఆవిడైతే ఈరోజు ఫీల్డ్కి వెళ్ళి 50 బ్యాగ్స్ ఆర్డర్ వచ్చాయి మేడం అని చెప్పేసి కాల్ చేశారు మేడం. గ్రాన్యూల్స్ 50 బ్యాగులు. అవును మేడం. మేడం మీరు ఒక రైతుకి గ్రాన్యూల్స్ 7 లక్షల రూపాయల స్టాక్ ఒకే నెలలో బుక్ చేశారని చెప్పారు, అది అయ్యిందా మేడం? ఎస్ మేడం, అయింది మేడం. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచే వచ్చాయి, మనకి 1000 గ్రాన్యూల్స్ ప్యాకెట్లు వచ్చాయి మేడం. ఒక రైతు ఒక రైతు కాదు మేడం, వాళ్ళు ఒక 5 నెంబర్స్ ఇలా ఉంటారనమాట. వాళ్ళకి ఒక్కొక్కరికి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు ఇలాగ ఉన్న రైతులు అనమాట. మొత్తం వాళ్ళందరూ కలిపి 100 బ్యాగులు. 1000 బ్యాగులు మొత్తం అయ్యాయి మేడం. అయ్యాయి. 1000 బ్యాగులు. ఓకే, 7 లక్షల స్టాక్. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. తప్పకుండా మీకు ఎందుకు ఇవన్నీ అడిగానంటే మాకు చిన్న చిన్న డౌట్స్ కూడా మేము క్లియర్ చేసుకోవడానికి, డెఫినెట్ గా మీలా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని అద్భుతంగా సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క లీడర్ని కోరుకుంటూ, థ్యాంక్ యూ మ్యామ్ మనీ మేడం.
థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 5 అవర్స్ జర్నీ చేసి మాకు అద్భుతమైన సెషన్ మీరు ఇచ్చారు. మీ సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా మందికి అసలు ఈ రోజు ఒక 2-3 మాట్లాడితే మీ సెషన్ కోసం అంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్ని స్ట్రగుల్స్ లో ఉన్న మేడమే చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం మేడం అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు మరింత సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ కాకపోతే మన ఈ వీడియోస్ కూడా ఓపెన్ అయ్యి ఉంటే మొత్తం క్లారిటీ వచ్చేది మేడం అందరికీ కూడాను. మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేసింది అంతా కూడా తెలిసిపోయేది. కష్టాలు గుంపుగా వస్తాయి, విజయం సింగిల్ గా వస్తుంది అన్నట్టు మేడం. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా విజయం వచ్చేసరికి అంతా మర్చిపోతాం. కష్టాల్లో ఉంటే ఇంకా కిందకి దూసుకుపోతాం తప్ప పైకి రాలేమండి. అలాంటిది వెస్టేజ్ వల్ల నా కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే 2025 జనవరిలో కార్ తీసుకుంటున్నాను, ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. నా బాబుకి ఒక మంచి కార్ మీద కాలేజీ డ్రాప్ చేయడానికి అవకాశం కూడా నాకు ఇచ్చింది వెస్టేజ్ మేడం. వెస్టేజ్ ఒక ధైర్యం అనమాట. ఈ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్తూ నేను మంచి మంచి సక్సెస్ తీసుకుంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం నాకు కల్పించినందుకు. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా మీరు ఒక మంచి సక్సెస్ తీసుకోవాలి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అలాగే మరి ఇంకెవరైనా కోర్ గ్రూప్ మాట్లాడతారా లీడర్స్? ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ అండి, ఓకే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు అద్భుతమైన సెషన్ ఇవ్వడం. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ మ్యామ్. సిగ్నల్ పోతుంది మేడం, అందుకే నాకు మాట్లాడడం అవ్వట్లేదు. సో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత లేడీస్ జూమ్ లో మాట్లాడే అవకాశం దొరికింది. ఎందుకంటే నేను జాయిన్ అయ్యేసరికి 100 మెంబర్స్ ఫిల్ అయిపోతున్నారు. సో ఈ రోజు సెషన్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉంది మేడం. మరి 3 లీడర్స్ తో మాట్లాడిచ్చారు. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ గానీ, ఇంకా మా బీబీఎం అయితే ఆపలేము. అలాగే సరస్వతి మేడం ఎక్స్ట్రాడినరీ గా చెప్పడం జరిగింది. సో నేనైతే నా కోసం చెప్పాలి అంటే కనుక నేను హెల్త్ కోసం వచ్చాను. కానీ మనీ అన్నది వెస్టేజ్ లో ఉంది అని తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామనే లీడర్స్. కానీ మనం ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే నేను కూడా బ్యాక్ స్టెప్ వేసిన దాన్నే, వేయలేదని అయితే చెప్పలేదు. ఎందుకంటే కొంచెం ఏదైనా చిన్నది నో నెగిటివ్ వస్తే కనుక మనం ఎందుకు చెప్పాలి అన్న ఇగో ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని కనుక కొంచెం మనం పక్కన పెట్టి నేను ఎందుకు చేయలేను అని కనుక ముందు అడిగి వేస్తే కనుక నిజంగా చాలా చాలా హ్యాపీ లైఫ్ అండి. నేను ఈ రోజు కోసమే చెప్తాను. ఈ రోజైతే పొద్దునుంచి నాకు మనసంతా చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. ఎందుకో తెలియదు. ఏం చేయాలి అని చెప్పి 3:00 వరకు వెయిట్ చేశాను. ఎందుకు ఆలోచించడం, అలా బయటికి వెళ్తే పోలా అని చెప్పి కార్ తీసానండి. మా పాపని తీసుకొని చక్కగా బీచ్ రోడ్డు వైపు వెళ్ళి అక్కడ భీమిలి ఎలాగో లక్ష్మి మేడం మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం మనకి ఏర్పాటు చేశారు కదా, ఆ పిల్లలతో స్పెండ్ చేసి రావచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగిందండి. అసలు వెళ్ళేసరికి ఎంత పీస్ఫుల్నెస్ వచ్చిందంటే వాళ్ళని చూస్తే ఒక్కసారి ఫస్ట్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మనకి మన చుట్టూ బంధాలు ఉన్నాయి. పొద్దున్నే లేవగానే మన పిల్లలు మనల్ని అమ్మ అని పిలుస్తారు. బట్ వాళ్ళకి ఎవరు ఉండరు. అయినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వెళ్ళగానే అసలు నేను ఇప్పుడు వీడియోస్ పెడతానండి. అసలు వాళ్ళని చూడంగానే పొద్దునుంచి నేను ఏదైతే ప్రెషర్ పడుతున్నానో అదంతా నాకు పోయింది. దానికి తోడు వర్షం ఒకటి పడుతుంది కదా, ఆ వర్షంలో ఆ కార్లో అసలు చాలా చాలా బెటర్ లైఫ్. నిజంగా గౌతమ్ బాలి గారికి కానీ, సునీల్ కుమార్ సాహు గారికి కానీ, లక్ష్మీ మేడం కానీ నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. అలాగే నా లైఫ్ లైన్స్ కి, నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టిన నా లైఫ్ లైన్స్ కి వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక్క పాయింట్ అయినా సరే నన్ను నిలబెట్టడానికి కారణమైంది. నేను ప్రతి ఒక్కరికి కూడా రుణపడే ఉంటాను లీడర్స్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వర్షం పడేటప్పుడు మెయిన్ ఈ చలికాలంలో నాకు చాలా చలి ఎక్కువ అనమాట. కొంచెం చల్లగా ఉందంటే చలేసేస్తుంది. అలా బండి మీద వస్తుంటే షివరింగ్ వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినా సరే ఏమి అనిపించలే. అందులో ఈ రోజు మళ్ళా నేను కార్ తీయడం స్టార్ట్ చేశాను.
డ్రైవింగ్ చేస్తూ మన పిల్లలు మన పక్కన ఉంటే ఎంత బాగుంటుందండి. ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 5% లేకపోతే క్రౌన్ డైరెక్టరా, స్టార్ డైరెక్టరా కాదండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కానీ ఓపికతో మనం ఉంటే, ఓపికతో ఉండండి. మీతో వచ్చిన వాళ్ళకి కూడా ఇదే చెప్పండి. మనమైతే రీల్ స్టోరీస్ చెప్పట్లేదండి. రియల్ స్టోరీస్ మనసు నుంచి వచ్చే మాటలే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. ప్రతి లేడీ కూడా చేంజ్ అవ్వాలి లీడర్స్. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మరి నా హైయెస్ట్ చెక్ వచ్చి 73,000 అండి. టాటా పంచ్ ఈవీ కారు. మరి ఈవీ అనంగానే ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే ఎంత తిరిగినా సరే పెట్రోల్ ఖర్చు ఉండదన్నమాట. అదొక చాలా హ్యాపీనెస్. ఇంకా నాకు నెలంతా తిరిగినా 5,000 రూపీస్ వస్తుంది. 5,000 నేను డెడ్ ఈజీగా నేను పే చేసేస్తున్నాను. అదే నేను ఇప్పుడు 3 మంత్స్ అయింది. 9,250 కిలోమీటర్స్ తిరిగింది నా కారు. అంటే చూడండి 3 నెలలకే 9,000 కిలోమీటర్లు తిరిగిందంటే పెట్రోల్ ఖర్చు ఎంత అయి ఉంటుందో ఒక్కసారి కౌంట్ చేసుకోండి. సో మరి ఎంత పీస్ఫుల్ గా, ఎంత ప్లెజెంట్ గా ఇప్పుడు నాకు ఇన్ని మాటలు వస్తున్నాయంటే రీజన్ కూడానండి వెస్టేజేనండి. సో డబ్బు ఉంటే మాటలు కూడా వచ్చేస్తాయి కదా. సో థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ మై అప్లైనర్స్ అండ్ థ్యాంక్ యూ మై లైఫ్ లైన్స్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన విషయం చెప్పారండి. మరి చిల్డ్రన్ కేర్ మై డియర్ ఫ్రెండ్స్, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది భీమిలీలో ఒక చిల్డ్రన్ కేర్ అనేది నడిపిస్తున్నాము. 25 మెంబర్స్ అండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళైతే. ఆ పేరెంట్స్ లేరు, వాళ్ళకి ఎవరు లేరు. మనమే అన్ని అయ్యి ఈ రోజు మన గ్రూప్ లో ఉన్న చాలా మంది దానికి డొనేట్ చేస్తున్నారండి. 100 రూపీస్ నుంచి 1000, 2000 వరకు మీరందరూ ఇచ్చిన సపోర్టింగ్ తో అక్కడ అద్భుతంగా పిల్లల అకామిడేషన్ గానీ, భోజనం, వాళ్ళ స్కూల్ అన్ని మనమే అమ్మగా అయ్యి చూసుకుంటున్నాం. మరి అంత అద్భుతమైనది జరిపిస్తున్నాం అంటే మీ అందరి బ్లెస్సింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ విజయ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్ మీకు. సో అలాగే మరి బీబీఎం అయితే అసలు థ్యాంక్ యూ మ్యామ్, సమస్య లేదు అంటున్నారు. ఒక్కసారి మేడంకి ఒక్కసారి అవకాశం ఇద్దామండి. వీక్లీ వన్సే కాబట్టి కొంచెం టైం అవుతుందని దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు. క్లోజ్ చేద్దాం. మా బీబీఎమ్మ వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మ్యూట్ ఆన్ చేసుకోండి. అంటే మీకు స్పెషల్ గా సెషన్ ఇద్దామని చెప్పేసి ఈ రోజు మేము అనుకున్నాం. బట్ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి చెప్పండి చెప్పండి. సిగ్నల్ రావట్లేదు. నేను నాకు అందరు చెప్తాననేసి చెప్పండి 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 అమ్మా చెప్పండి. అదే నన్ను మీటింగ్ అయితే చాలా బాగా జరిగిందమ్మా. ఆ మేడం పేరు నాకు గుర్తులేదు కానీ మనీ మేడం, ఎగ్రీ మనీ మేడం. మనీ గుడ్ మార్నింగ్ మనీ మేడం. మీరు చెప్పి మీటింగ్ చాలా నచ్చింది నాకు. నేను మళ్ళీ రికార్డింగ్ చేసేది కూడా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన్నాను. అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీరు చెప్పి అన్ని నాకు బాగా అర్థమైంది. నేను కూడా కుండీల్లో మొక్కలు పెంచుతున్నాను మేడం. ఆ కుండీల్లో మొక్కలు కూడా కొంచెం తెలుసుకొని నేను కూడా ఎత్తాను. నేను ఎగ్రీ అన్ని కొందేసుకున్నాను. ఇంటి దగ్గర ఉన్నది అందరు వీడియోలు చూసి ఎలాగయ్యాలో చేసి నేను పెడతాను. అదమ్మా నేను ఫస్ట్ అని నేను ఎస్టేజ్ లో రావడానికి అయితే మేడం నాకు ఎక్కువ మోకాళ్ళ నొప్పులు, ఎన్నుపూస నొప్పి వచ్చేసిది, నడు నొప్పి వచ్చేసిది, కీళ్ళ నొప్పులు వచ్చేసి, తలనొప్పి వచ్చేసిది, చాలా నొప్పి వచ్చేసిది అమ్మ. నెలకు 2 సార్లు వెళ్ళేదే నేను హాస్పిటల్కి ఫస్ట్ కొంటాని. వెళ్తే నాకు నా వయసు 60 సంవత్సరాలమ్మా. నా పేరు కాదర్ బీబీ. నేను నెలకు 2 సార్లు వెళ్ళేదాన్ని. 2 ఫీజు నేను 1000 రూపాయలు కట్టిద్దాన్ని నెలకి. నా ఒంటి మీద చెయ్య కూడా వేసింది కదా డాక్టర్ అమ్మ. అలాగే వేసి ఎల్లగా నాకు ముడికిలు కిండీసి నెయ్యాలనగానే నాకు భయం వేసింది. భయం పడిపోయాను. ఇంటికాడ కూడా చెప్పలేదు ముడికిలు కిండీసి నెయ్యాలమ్మా అనేసి ఆ మేడం చెప్పింది. కాలుష్యం మాత్రలు అంటే ఎప్పుడు ఇయ్యే వాడాలా అనేసి ఈత పక్కల్లాగా ఉండి అయ్యి మంగళపోయేదాన్ని. కాలుష్యం మాత్రలు వాడాలమ్మా నువ్వు లైఫ్ అంతా అని చెప్పిదా మేడం. ఏం చేస్తాం తప్పదు, అలాగే వాడేదాన్ని. నీ బరువు అంతా కాలు మీద పడిపోతుందా, అందుకే నీకు పాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనేసి మేడం చెప్పేది. వాకింగ్ చేయాలంటే ఇంకా నొప్పులు వచ్చేసి చాలా బాధపడిపోయేదాన్ని బాగా పాలు నొప్పులకి. ఒలి మేడం దయ వల్ల నాకు తోడు రమ్మని తీసుకొని వచ్చింది. నేను రానమ్మా అంతే తోడు రమ్మని తీసుకొని వచ్చింది. నన్ను తీసుకొని వచ్చి మీకు పరిచయం చేసింది మేడం. నిజంగాని మీరు దేవతలాగే నాకు కనిపించి నాకు మోకాళ్ళ నొప్పులకి నాకు టాబ్లెట్లు రాశారు. 3 రకాలు రాశారు ఇచ్చారు. ఒకటేమో
కొలాజం ఇచ్చారు, ఒకటేమో కాల్షియం ఇచ్చారు. ఈ 3 వేసుకున్నాను. తర్వాత 2 రోజులకి నాకు కొంచెం రెస్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ వచ్చిన తర్వాత నాకు కుకింగ్ ఇచ్చారు మేడం. ఆ కుకింగ్ ఆయిల్ కూడా ఒక నెల తర్వాత నాకు బాగా వచ్చింది. నేను బరువు కూడా తగ్గినప్పుడు కేజీలు ఉండేదాన్ని, ఇప్పుడు 5 కేజీలు బరువు తగ్గాను మేడం నేను. ఆ తర్వాత సూపర్. ఒకటి ఆడుతున్నాను. తర్వాత అల్లం వేసుకుంటున్నాను. తర్వాత కొలెస్ట్రాల్ వేసుకుంటున్నాను. తర్వాత పిల్లోనే వేసుకుంటున్నాను, ఇంటి వేసుకుంటున్నాను, సిఎంపి డ్రాప్స్ వేసుకుంటున్నాను, అన్ని వేసుకుంటున్నాను. నాకు ఏ టాలెంట్ రోజుకి 9 వేసుకుంటున్నాను. ఆయనేమో అమ్మా ఒక్కసారి 50 అంత వాయిస్ ఉందని కట్ తాబిగాను అవుతుందమ్మా. చాలా ఒక్కసారి షైనీ అయితే వాయిస్ కట్ మేడం అవుతుంది. నాకు ఒకసారి చూడమ్మా చాలా సిగ్నల్ లో. చెప్పండి మీరు చెప్పండి మమ్మీ చెప్పండి. అదే అలాగే ఇద్దరం వేసుకుంటున్నాం మేడం. ఇద్దరికి చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎప్పుడైతే తగ్గిందో నేను అందరికి చెప్పడం మొదలెట్టాను మేడం. మరి వాళ్ళు నా మాట మీద నమ్మకం మీదే వచ్చారో, నా వెనకాల లేకపోతే నమ్మకం లేక వచ్చారో నాకైతే తెలీదు. ప్రతి ఒక్కరు నన్ను చూసి అందరూ ఓడుకుంటున్నారు మేడం, అందరూ బాగుంది అంటున్నారు. అలాగే ఆ మేస్త్రి కూడా ట్యాక్స్ ఆయిల్ ఇచ్చి అతనికి మా ధర్మకాలు ఎట్టి చెప్తే, అమ్మ నేను ఆదివారం వస్తాను, నన్ను తీసుకెళ్ళమ్మా అనేసి అంతే, తీసుకొని వెళ్తానులే బాబు రా అని చెప్పాను. అతను ఆ ధర్మకాలు పెట్టి మేస్త్రి వాళ్ళకి తెలుస్తుంది కదా, అది చూసి ఆశ్చర్యపోయి, అమ్మ ఏటమ్మ ఇలా కరిగిపోతుంది అన్నాడు. నాకు నవ్వు వచ్చింది అతను అలాగే చెప్పగానే. మరి వాళ్ళకి ఏదో నమ్మకం కల్పించాలి కదమ్మా, అందుకనేసి నేను ట్యాక్స్ ఆయిల్ చేతులేసి పిండేను ఉండేది నేనే వేసుకున్నాను. అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. తర్వాత ఈ తులసి రాప్స్ అయితే మరి ఇంకా చెప్పవసరం లేదమ్మా. నాకు ఎంత మంది అడుగుతున్నారో ఆ తులసి రాప్స్ అయితే. ఇప్పుడు మనకి శీతాకాలం కదమ్మా, ప్రతి ఒక్కరు వాడవలసిందే, పిల్లలే కాదు పెద్దోళ్ళే కాదు. తులసి రాప్స్ అంటే మరి ఎంతో మరి ఆ తల్లిని పూజిస్తారు కదా తులసి చెట్టు కాడ, అదిగా ఆ జబ్బులన్నీ తగ్గినాక పూజిస్తారేమో అనుకుంటా నేను. అంత అద్భుతంగా పనిచేసిందమ్మా, చాలా సూపర్ పనిచేసింది. నేను చాలా మందికి ఇచ్చాను. ఇప్పుడు ఇంకా నాకు తమ్మని ఒక 6 ఆర్డర్ వచ్చేసాయి తులసి రాప్స్. నేను అందరినీ కొనుక్కోమని చెప్తున్నాను అమ్మా. తర్వాత అందరికీ 1:6 చెయ్యండి అని చెప్తున్నాను. కొంతమంది ఏమన్నారు, నాకు 4 ఉన్నారు, ఇంకా 2 లేరు అని చెప్తున్నారు. ఒకళ్ళు 3 ఉన్నారు, ఇంకా 3 లేరు అని చెప్తున్నారు. నాకు కింద జాయిన్ అయిన వాళ్ళు కొన్ని అవలక్కలను జాయిన్ చేసి కొన్ని వాళ్ళు కొనుక్కుంటారు, కొనబోలి మీరు కొనుక్కొని ఇంకొకరికి ఇవ్వండి అని చెప్తున్నాను. వాళ్ళకనే నేను తొందరగానే వాళ్ళతో కూడా వాళ్ళు 1:6 చేసేలాగా వాళ్ళ కింద 6 లెక్కలు 5 లాగా నేను ట్రై చేస్తాను మేడం. నాలాగా కొనుక్కోమని వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం పొందమని చెప్తున్నాను. ఇప్పుడు పని చేసేలా అంతే 1:6 చేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది అని చెప్తున్నాను. కొంతమంది షాపులంట వెళ్ళిపోతున్నారు మేడం. పిల్లలు అయితే వాళ్ళు పొద్దున్న పోయి సాయంత్రం వస్తున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంట. మా ఇల్లు చుట్టుండాలని కూడా నేను కనుక్కున్నాను. వాళ్ళ ఇల్లు అంతే, అమ్మ నాకు 8 ఇస్తున్నారు, 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 అవుతుంది, ఆ మూటలన్నీ మొత్తం ఆ కవర్లన్నీ ఎత్తనం అంతే. వాళ్ళకి కూడా నేను చెప్పాను, అమ్మ అలా కాదు, ఒక్కో 4 నెలలు కష్టపడితే మీకు 5 నెలలని 9 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా వస్తాయి, 15 ఏళ్ళు కూడా వస్తాయి. మీరు చేసిన డబ్బులు రావు అనేసి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా కొంతమంది నమ్మినారు, ఐడియా వేసుకుంటాం అంటున్నారు. తర్వాత ఏమో వాళ్ళ ఇష్టం, ముందే అయితే ఐడియా వేసుకుంటాం అన్నారు. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, నాకు కనపడిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఎక్కడన్నా చెప్తాను, నేను బజార్కి వెళ్ళినా ఎస్టీసీ కోసమే చెప్తాను, ఒక రోడ్డుకి వెళ్ళినా ఎస్టీసీ కోసమే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా ఎస్టీసీ కోసమే చెప్తానమ్మా. నమ్మిన వాళ్ళు ఇప్పుడు మనం ఒక 4 5 చెప్తే మన మన మాటలు ఒక 2 నమ్ముతారు. ఎక్కడ వదలకూడదు ఏదన్నాని. మన ఎస్టీజ్లే, మన ప్రోడక్ట్లే, మన మన ఎస్టీజ్ అంత దొమ్ము ఉంది కాబట్టి ధైర్యంగా ముందు ఇప్పుడు మనం చెప్పకూడదు, మనం ఓడిన తర్వాత. అందుకే నేను 1:6 కోసం చెప్తున్నాను. నేనైతే నేను 100 పాయింట్లు చేసేసి నా డౌన్ లైన్కి అందరికి ఓ 4 3 ఉండి అన్ని నేను కొని నేను ఒక 10 మంది ఎంతమంది నెంబర్లన్నీ నేను దగ్గర పెట్టుకుంటాను. వాళ్ళకి ఒకరికి పోగేస్తాను, వాళ్ళకి ఇచ్చేస్తాను. కాకపోతే వాళ్ళని నా దగ్గర రప్పించుకోను, నేనే వెళ్తాను వాళ్ళ దగ్గరికి. ఎందుకు వెళ్తాను,
నేను వాళ్ళు వస్తే నాకు ఆడికి ఒక్కళ్ళు నాకు అక్కడికి వెళ్తారు కానీ అందరితో మాట్లాడి నాకు వచ్చిన ప్లాన్ వాళ్ళకి చెప్పి అప్పుడు నాకు వాళ్ళకి ఏమన్నా కావాలనిపిస్తా, లేదంటే మీరు ఐడియా వేసుకోండి అని చెప్తాను. ఇంతే మేడం నేను చేసేది. ఇప్పుడు నేనే చేయకపోతే పిల్లలు పిల్లలు చేయలేరు మేడం. నాకు 60 సంవత్సరాలు ఈ వయసులో నేను చెయ్యాలని ఆరాటం కదా, ఆడ చెయ్యొచ్చు కదా. అందుకే అందరినీ అలాగే నాలాగే చేయమని నేను రైలంతా మీటింగ్ మేడం. నేను నాకు అర్థం చెప్తున్నాను, బీరువా నిండా చీరలు ఉన్నాయి మేడం. నాకు మీరు ఇచ్చిన చీరలు అయిలంతా ఎంత హ్యాపీ అయిపోయిందో. అంత మందిలోని ఎంతో అనకూడదు కానీ నా లైఫ్ లో ఇలాంటి ఎన్నో జరగాలని దేవుని కోరుకున్నా. నేను నిజంగా అంత హ్యాపీ అయిపోయినా, ఇంటికి వచ్చి అంత ఆనందపడిపోయినా. అంత మందిలోని అంత గౌరవం పొందినం అంటే అది మా నెస్టీజ్లేనే. నాకు ఫస్ట్ కష్టజీతం నాకు 2 చీరలు వచ్చి మీ చేతుల మీద ఇలాంటి ఎన్నో నేను ఇంకా మంచి ముందుకెళ్ళి మీ వెనకాల జర్నీ చేసి ఇలాంటి ఎన్నో పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుకుందాను. నా ఎస్టీజ్ గ్రూప్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే మీలాగే నేను జర్నీ చేసి అన్ని మీటింగ్లకు వచ్చి నేను మీటింగ్ ఆలకిచ్చి నేను అందరికి చెప్తాను, నేను చేస్తాను. నా గోల్ అయితే మేడం చెప్పండి. నాకు చెప్పండి. కారు కొనుక్కోవాలని మేడం. 2 నా కోరిక. నేను ఎప్పటికన్నా కారు కొనుక్కోవాలా, నా కారు మీద మొదలా నేను ప్లేట్ ఎక్కాలా. కారు ఫ్లైట్ మీ అంతే డ్రీమ్. మేడం నా గోల్, నా డ్రీమ్ అదే. ఎప్పుడు వచ్చినా అది మేడం మొదలకే రాని అన్నికే రాని నష్టాన్ని పెట్టి దేవుడు నాకు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు. ఓకేనా సూపర్ మేడం? అమ్మా. ఎస్ అమ్మా, ఎస్ సూపర్ సూపర్. ఖచ్చితంగా మరి నాకు కొత్తగూడెం అమ్మా నాకు జీవన కావలేదు ముందు. ఇప్పుడు తర్వాత లాస్ట్ ముందు మాట్లాడదాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. అదే మరి అవ్వలేదు కదా. అంటే మళ్ళీ ఆన్ చేశాను. కిందకి మీదకి ఫోన్ పట్టుకొని పరిగెట్టడం రాలేదండి. సిగ్నల్ కోసం. నిజం సూపర్ సిగ్నల్ అమ్మా, రాలేదు. థ్యాంక్ యూ. పైకి కిందకి వెళ్తే సైన్ నచ్చినప్పుడు నేను పడిపోతాను, ఎందుకు అలా పరిగెడతాం అనేసి పాప కూడా రాలేదు మేడం. సారీ మేడం ఇంచేపు మీకు మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ. ఎస్ అమ్మా, ఎస్ థ్యాంక్ యూ. చాలా మంది బూట్ క్యాంప్ కి 1 డే వర్క్ షాప్ కి డేట్ అడిగారు నాకు. నా బదులు మిమ్మల్ని పంపిస్తే సెషన్ ఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్సలెంట్ గా ఉంది. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ మీరు చెప్పినట్టు 1:6 ఫాలో అయ్యి అలాగే మంచిగా అందరూ సక్సెస్ అవుతాము. మీకు మంచి డైలాగ్ ఉందండి, మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు పోటీ. అంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మరి అద్భుతమైన ప్రొడక్ట్ కోసం. ఎస్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. ఎవరు ఏమీ అనుకోవద్దండి కొంచెం లేట్ అయ్యిందని, ఎందుకంటే వీక్లీ వన్సే కాబట్టి మనం ఇన్ని షేర్ చేసుకుంటే కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది. సిస్టమ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుతారనే ఉద్దేశం మీద కొంచెం ఎక్స్ట్రాగా టైం అయింది. ఎవరు కూడా అందరూ మరి తప్పుగా తీసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు జూమ్ మీటింగ్ లో సపోర్ట్ చేసిన కోర్ గ్రూప్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి 100 పీపుల్ కి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ రేపు ఎల్లుండే టైం ఉంది. క్వాలిఫై అయిపోండి. నాన్ క్వాలిఫై ఎవరు అవ్వద్దు, ఫెయిల్యూర్ పర్సన్ లా ఉండద్దు. పాస్ మార్క్ తెచ్చుకుని సక్సెస్ఫుల్ గా చేసుకుందాం. ప్రతి ఒక్కరు 6 లెగ్గులు క్వశ్చన్ మార్క్ వేసుకోండి, 6 లెగ్గులు ఫిల్అప్ చేయండి. మినిమం ఒక 35 పీవీటీ అయినా సరే నేను సైతం అంటూ 1:6 ఫీల్డ్ కి వెళ్ళండి. కస్టమర్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి, ప్రొడక్ట్ కోసం తెలుసుకోండి. మీ బాధ్యత మీరు చేయండి, మిగతాది ఖచ్చితంగా పీపుల్ తయారవుతారు. థ్యాంక్ యూ అండి. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే నిన్న వచ్చిన మణి మేడం కి, సో అలాగే మన సరస్వతి గారి మరొక్కసారి మరొక్కసారి ప్రతి ఒక్క లీడర్ కి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకసారి అందరూ మ్యూట్ ఆన్ చేసుకొని మరి నిన్న సక్సెస్ అయిన వాళ్ళ అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ అండి మణి మేడం, లక్ష్మి మేడం, రమాదేవి మేడం, సరస్వతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫ్రైడే లేడీ మిలీనియర్స్ మీటింగ్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. జూమ్ కంటిన్యూ చేయించండి మేడం.
ఎస్ మేడం, Zoom ఎస్ మేడం, మీకోసం తప్పకుండా చేయిస్తాను మేడం. అతి అలాగే. త్వరలో కమింగ్ సూన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.